నార్మల్గా మార్కెట్లో చూసుకున్నారంటే మనకు కోర్సెస్ ఏమేమి కోర్సెస్ ఉంటాయి అంటే కోర్ జావా అంటారు, లైక్ కోర్సెస్ నేమ్స్ అన్నమాట. అడ్వాన్స్డ్ జావా అంటాం. అడ్వాన్స్డ్ జావా అని కోర్సెస్ టైప్ చెప్తారనమాట, లైక్ ఫ్రేమ్ వర్క్స్ సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉంటాయన్నమాట. సో మనం అడ్వాన్స్డ్ జావాకి ఇప్పుడు వస్తున్నాం అనమాట. లైక్ అడ్వాన్స్డ్ జావాని అంటే మనం నార్మల్గా గైస్ స్క్రీన్ షేర్ చేయలేదా? చేయలేదు. చెప్పాలి కదా. సరే, ఓకేనా. నార్మల్గా బయట కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా అనేటటువంటి రెండు కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. వీటిని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎస్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ అంటున్నాం ఫస్ట్, ఓకేనా. సెకండ్ వన్ ఏమంటున్నాం అంటే టెక్నాలజీస్ అంటాం, టెక్నాలజీస్. థర్డ్ వన్ ఇస్ ఫ్రేమ్ వర్క్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం అనుకుంటా, మేబీ ఇంకొకసారి. సో లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్సెస్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి కదా, లైక్ రా మెటీరియల్ అనమాట అంతా, ఓకేనా. దాన్ని లాంగ్వేజ్ అంటే లైక్ బేసిక్స్ అంతా. సో దీన్నే మనం ఇక్కడ కోర్ జావా అని అంటాం. కోర్ జావా మనం ఏదైతే ఉన్నాయో ప్రతి పార్ట్ అనేది నేర్చుకుంటాం, లైక్ ఆల్ఫాబెట్స్ టైప్లో. వెరాస్ ఇన్ టెక్నాలజీస్ కిందకి వస్తే లైక్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం అనమాట. టెక్నాలజీస్ అంటే ఏంటంటే ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టేసి ఉంటారు, సర్టెన్ లాజిక్ అనేది ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టుంటారు. మనం ఏంటంటే వాటిని రీయూజ్ చేసుకోవాలి, ఆ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని మనం రీయూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? ఎంటైర్ లాజిక్ రాయాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఆల్రెడీ వాళ్ళు వెండర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా అని ఉందంటే మనం జావాలో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఉందనుకోండి, జావా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక చిన్న స్టోరీ లాగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక నేనేమనుకుంటున్నానంటే ఒక కమ్యూనికేషన్ మన ఒరాకిల్ అనేది డిఫరెంట్ సాఫ్ట్వేర్ కదా. రికార్డింగ్ స్టార్ట్ చేసినారా సార్? సో ఒరాకిల్ అనేది డిఫరెంట్ సాఫ్ట్వేర్, అదేవిధంగా జావా అనేది డిఫరెంట్ సాఫ్ట్వేర్, రెండు ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్, రైట్. రెండు ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామంటే రెండింటిని కంబైన్ చేయాలనుకుంటున్నాం. అంటే నేను ఎక్కడైతే జావాలో సంథింగ్ స్ట్రింగ్ క్వరీ ఇజ్ ఈక్వల్స్ టు ఇన్సర్ట్ ఇంటూ లేదంటే క్రియేట్ టేబుల్ నేమ్ సంథింగ్ ఐడి, సో ఇలా క్వరీ అనేది నేను జావాలో రాస్తాను. నా జావా ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రామ్ రాసుకొని ఆ ప్రోగ్రాంలో నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకొని అక్కడ నేను క్వరీ రాస్తాను. ఇలాగా రాసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ టేబుల్ వచ్చేసి నాకు ఒరాకిల్లో స్టోర్ అవ్వాలి. అర్థమవుతుందా? ఒరాకిల్లో మనం రన్ ఎస్క్యూఎల్ కమాండ్ నేను ఓపెన్ చేస్తున్నాం కదా, అక్కడ డిజిఎస్సిఎఫ్ టేబుల్ నేమ్ అని ఇస్తే అక్కడ ఉండాలన్నమాట. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, జావా అనేది డిఫరెంట్ సాఫ్ట్వేర్ యాజ్ వెల్ as ఒరాకిల్ అనేది డిఫరెంట్ సాఫ్ట్వేర్. హౌ కెన్ వి కనెక్ట్ దిస్ బోత్? కనెక్టివిటీ ఎలా ఉంటుంది? సో దట్ ఇక్కడ జావా పీపుల్ ఏం చేశారంటే సర్టైన్ స్పెసిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. స్పెసిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ రూల్స్ అనేవి ఇచ్చేసారు. అంటే ఏంటి, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు కొత్త ఫీచర్ అనుకోండి, ఇది కొత్త ఫీచర్ వచ్చింది, రిక్వైర్మెంట్ ఏమనుకుంటున్నారు, సో కనెక్షన్ బిట్వీన్ జావా అండ్ ఒరాకిల్ అంటున్నారు, లేకపోతే కనెక్టింగ్ ఫ్రమ్ జావా టు ఒరాకిల్ సంథింగ్ లైక్ దిస్. సో జావాని ఒరాకిల్ కంబైన్ చేయాలనుకున్నాను, జావాలో క్వరీ రాస్తాను నేను, అక్కడ కమాండ్ లైన్ రాయను. జావాలో క్వరీ రాసి కానీ నేను కానీ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కానీ రన్ చేశానంటే జావాలో ఆటోమేటిక్గా ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ టేబుల్ అనేది జావాలో ఒరాకిల్ డేటాబేస్ లో క్రియేట్ అయిపోవాలి. టేబుల్ అనేది అంటే రెండింటి అనేది జాయిన్ అవ్వాలంటే కనెక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇది రిక్వైర్మెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకోండి. సో ఏం చేస్తుంది జావా, ఏం చేస్తుందంటే కొన్ని రూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని రూల్స్ లైక్ రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 4. సో ఇలాగా రూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కొన్ని రూల్స్, దాన్నే స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటాం. అర్థమైందా? స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అని అంటాం అనమాట. సో కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ ఒకటి ఏదైనా అచీవ్ చేయాలి అనుకుంటే కొన్ని రూల్స్ అదే చెప్తుంది. రూల్ అంటే మనం ఏదైతే అది క్రియేట్ చేయకుండా
కొన్ని రూల్స్ పెడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఒక సర్టైన్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళ్ళాలి అని అనుకుంటున్నామంటే యూ హ్యావ్ టు టేక్ బస్. ఫస్ట్ స్టెప్ ఏం చెప్తున్నారు, బస్ అనేది బుక్ చేసుకోవాలి అని చెప్తుంది. బస్సే తీసుకోవాలి అంతే, అక్కడ ట్రైన్ ఇంకేం తీసుకోకూడదు, ఒక రూల్ అనమాట. అది జావాలో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో త్రూ లైక్ బుక్ బస్ అని సంథింగ్ ఒక రూల్ పెడుతుంది. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, బుక్ స్లీపర్. ఓన్లీ స్లీపర్నే బుక్ చేసుకోవాలి, సీట్స్ అలాంటివి బుక్ చేసుకోకూడదు. తర్వాత ఏం చేస్తుంది, సంథింగ్ ఇంకేమైనా సో అండ్ సో ఇలాంటి రూల్స్ అనేవి పెట్టుకుంటుంది అనమాట. ఎందుకు ఇప్పుడు ఇలా రూల్స్ పెట్టేసి ఇలా రూల్స్ అనేది డిజైన్ చేస్తుంది. ఈ 4 రూల్స్ ఆర్ 5 ఆర్ ఎనీ రూల్స్ ఎన్ని అయితే ఇస్తుందో ఈ రూల్స్ అన్నిటిని నేను ఫాలో అయితే సో నేను హైదరాబాద్ నుంచి నెల్లూరుకి చేరుకుంటాను, పర్టికులర్ డెస్టినేషన్ రీచ్ అవుతాను అని చెప్తుంది అనమాట. ఓకే, ఇగ్నోర్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఈ రూల్స్ ఏదైతే రూల్స్ అలా ఇలాంటి రూల్స్ అనమాట, ఇలాంటి రూల్స్ కొన్ని పెడుతుంది, చెప్తుంది అనమాట. అంటే అల్గారిథం టైంలో ఈ ఫస్ట్ రూల్ యూజ్ చేయండి, సెకండ్ రూల్ ఇది చేయండి, థర్డ్ రూల్ ఇది చేయండి, ఫోర్త్ రూల్ ఇది చేయండి, మీకు ఇది కానీ చేస్తే మీకు ఆటోమేటిక్ కనెక్టివిటీ వచ్చేస్తుంది అని జస్ట్ ఓవరాల్ గా చెప్తుంది. ఒక రూల్స్ అనేది చెప్తుంది. ఎవరు ఈ రూల్స్ అనేవి దాటకూడదు అనమాట. ఒక స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది జావా అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏమైంది, వెండర్స్, థర్డ్ పార్టీ వెండర్స్ లైక్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ వాళ్ళు వస్తారు, లైక్ ఒరాకిల్ వాళ్ళు, తర్వాత డేటా మైసీక్వల్ వాళ్ళు, తర్వాత ఇక్కడ వచ్చేసి కనెక్షన్ బిట్వీన్ జావా అండ్ డేటాబేస్ అనమాట. అనుకోండి జనరిక్ గా డేటాబేస్ ని జావాని ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఒక రిక్వైర్మెంట్ అయితే జావా కూడా ఆల్రెడీ దానికి ఫైండ్ చేసి ఇటువంటి రూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు. ఎవరైతే ఈ రూల్స్ ని ఉపయోగించి మనం కానీ కోడింగ్ చేసామంటే సో కనెక్ట్ చేసేసేవచ్చు అనేసి. సో మైసీక్వల్ వాడు, తర్వాత ఏమైంది ఇంకా DB2 డేటాబేస్, ఇవన్నీ డేటాబేస్ కదా మార్కెట్ లో ఉన్నటువంటి డేటాబేసెస్. సో మాంగో DB ఇవన్నీ కానీ డేటాబేసెస్ అనమాట. ఇవేమవుతున్నాయి అంటే ఈ రూల్స్ ని ఉపయోగించుకొని వాళ్ళు సర్టన్ ప్రాసెస్ అనేది వాళ్ళు కోడింగ్ అనేది డెవలప్ చేస్తారు. ఓకేనా, రూల్ నెంబర్ 1 దాని ఏదైతే రూల్ నెంబర్ 1 లో వాళ్ళు జావా చెప్పిందో స్పెసిఫికేషన్స్ దాన్ని మేక్ చేసుకొని సర్టన్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసుకుంటారు అనమాట. సేమ్ అదే విధంగా మైసీక్వల్ వాడు రూల్స్ ఏమో అయ్యే కానీ కోడింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సర్టన్ లైన్స్ రాసుకుంటారు. DB2 వాడు మాంగో DB వాడు రాసి పెట్టుకుంటారు అనమాట. సో ఏదైతే కోడ్ రాస్తున్నాడో ఇప్పుడు ఏమైంది, ఇలా స్పెసిఫికేషన్స్ ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజర్ పర్స్పెక్టివ్. ఫస్ట్ వచ్చి జావా అనేది ఇంకా అన్నిటికంటే టాప్ లెవెల్. సో తర్వాత వచ్చేసి కిందది వచ్చేసి థర్డ్ పార్టీ వెండర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు యూజర్స్ లెవెల్లో చూద్దామంటే మనలాంటి వాళ్ళు ఈ డేటాబేస్ కనెక్టివిటీ చేయాలంటే సో మనం ఆ స్పెసిఫికేషన్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 2000 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాస్తున్నాం ఈ ఉపయోగించుకొని. లైక్ సాకెట్ నెట్వర్కింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంతే కదా, జావా నుంచి మన లోకల్ సిస్టమ్ విండోస్ లో కనెక్ట్ అయ్యి లైనెక్స్ లో నుంచి కర్నర్ లోకి వెళ్ళి అక్కడ నెట్వర్కింగ్ సాకెట్ ప్రోగ్రామింగ్ రాసి అక్కడ నుంచి వాట్ వి కాల్ మనకు దాని పోర్ట్ ఉంటుంది అనమాట, వరాకిల్ పోర్ట్. ఆ వరాకిల్ పోర్ట్ లైక్ యూనిక్ స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్ తో కనెక్ట్ అయ్యి ఆ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం గాన లాట్ ఆఫ్ లైన్స్ కోడ్ రాస్తే మన జావాని వరాకిల్ తో కనెక్ట్ చేయగలుగుతాం. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ 2000 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది అవసరం అవుతుంది అని అనుకోండి. అర్థమవుతుందా, 2000 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది అవసరం అవుతుంది మనం యాజ్ ఏ నార్మల్ డెవలపర్ గా మనం రాయాలంటే. ఓకేనా, ఒక వరాకిల్ డేటాబేస్ తోటి. అదే సంథింగ్ ఇంకొకటి ఏదన్నా మార్చాలనుకుంటున్నాము, ఏరే డేటాబేస్కి వెళ్ళాలనుకుంటున్నాము, మళ్ళీ 2000 లైన్స్ అనేవి మళ్ళీ రీమాడిఫై చేసి ఏరే వాళ్ళతో రాసుకోవాల్సి వస్తుంది మైసీక్వల్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ వరాకిల్కి వచ్చి 2000 లైన్స్ అనేది రాయాల్సి వచ్చింది. వరాకిల్కి వచ్చి దాని డిఫరెన్స్ గా దాని యొక్క ఇన్స్టాలేషన్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి నెట్వర్కింగ్ లో ఒక విధంగా స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇది ఎలా ఇన్సర్ట్ అవుతుందో ఎలా ఇన్స్టాల్ అయిందో మొత్తం దాని గురించి మనం అండర్స్టాండ్ చేసుకొని ఇంటర్నల్ ఫైల్స్ ఇవన్నీ మనం నేర్చుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జావా కోడింగ్ అనేది రాయాల్సి వస్తుంది. దానికి 2000 కోడింగ్ అయింది. సో రేపు వరాకిల్ నుంచి మైసీక్వల్కి వెళ్ళాలనుకుంటున్నాం, మళ్ళీ దీన్ని మళ్ళీ నేర్చుకోవాలి మనం. మైసీక్వల్ ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఇన్స్టాల్ అయింది, ఇదంతా నేర్చుకొని దాన్ని మళ్ళీ మనం చేయడానికి ఇన్కేస్ 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది అవుతుంది అనుకున్నాం. సో లాట్ ఆఫ్ టైం రైట్. ఇలా చేయాలంటే అసలు మనం చేయగలుగుతామా అంత కోడింగ్ అంత ఆ విధంగా చేయలేం కదా. అందుకోసంగా థర్డ్ పార్టీ వెండర్స్ ఏం చేశారంటే సో ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ రూల్స్ అనేది ప్రొవైడ్ చేశారో వీళ్ళు వరాకిల్, మైసీక్వల్, DB2, మాంగో DB వీళ్ళందరూ జావా దగ్గరికి వెళ్ళారు. జావా దగ్గరికి వెళ్ళి మీరు ప్రొవైడ్ చేసిన రూల్స్ అనేవి బాగా మాకు నచ్చాయి, సో వాటిని బేస్ చేసుకుని మేము ఇంప్లిమెంటేషన్ ఇస్తాము, మేము కోడ్ అనేది డిజైన్ చేస్తాము, మా దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. యూజర్స్ అనే వాళ్ళకి కానీ మా దానికి కానీ మీరు ప్రమోట్ చేసుకున్నారంటే యూజర్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. అంటే ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ వరాకిల్ వెళ్ళింది జావా దగ్గరికి, చెప్పింది రూల్స్ ఏదైతే మీరు ఇచ్చినారో అదే మేము పాటిస్తాము, వాటిని పాటించి మేము లైన్స్ అనేది కోడింగ్ అనేది మేము డెవలప్ చేసి ఇస్తాము
దాన్ని రియూజ్ చేసుకునే విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పినారు అనమాట. అప్పుడు ఏమైంది, జావా వాడు ఓకే అనేసాడు, జావా వచ్చేసి రికమెండెడ్ దీనికి స్టాంప్ వేసాడు. లైక్ సన్ మైక్రో సిస్టమ్స్ కదా, అప్పుడు సన్ మైక్రో సిస్టమ్ అఫిలియేటెడ్ వరాకిల్ అని చెప్పేసి. సో మైసిక్వల్ ఇదంతా కానీ వీళ్ళు ఏం చేశారు, అప్పుడు వరాకిల్ వాడు దానికి కావాల్సిన కోడ్ ఉంది, ఎందుకంటే వరాకిల్ గురించి వాడికి అంతా తెలుసు కదా, ఆల్రెడీ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ జావా ఇచ్చింది ఉంది, దాన్ని ఉపయోగించుకొని వరాకిల్ వాడి సాఫ్ట్వేర్ గురించి తెలుసు కాబట్టి, ఇది ఎక్కడ ఏది కనెక్ట్ అవ్వలేదంతా తెలుసు కాబట్టి వాడు ఏం చేశాడు, సర్టెన్ కోడ్స్ ఆఫ్ లైన్స్ అనేది రాసేసి ఈ కోడ్ ఏదైతే లైన్స్ ఈ కోడ్ రాశాడో ఇదంతా కలిపి ఒక ప్యాకేజ్ చేస్తాడు. లైక్ ఇన్ ద సెన్స్ కోడింగ్ అంతే ఏంటి, మల్టిపుల్ క్లాసే కదా, లాట్ ఆఫ్ క్లాసెస్ రాస్తాడు. లైక్ జావా ఫైల్స్ అనమాట, లైక్ క్లాస్ 1, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ డాట్ జావా 1, ఫైల్ 2 డాట్ జావా 2, ఫైల్ 3 డాట్ జావా 3, ఇలా 3 ఫైల్స్. సారీ, ఇక్కడ జావా 1 కాదు, అక్కడ ఎక్స్టెన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లాట్ ఆఫ్ జావా ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తాడు వరాకిల్ వాడు. సో దీన్ని అచీవ్ చేయడానికి కనెక్ట్ బిట్వీన్ జావా అండ్ డేటాబేస్ అంటే ఇక్కడ వరాకిల్తో కనెక్ట్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఫైల్స్ అనేవి అవసరమయ్యాయి అనుకోండి. సో 3 ఫైల్స్ అనేది క్రియేట్ చేశారు ఎవరు, వరాకిల్ అనేవాళ్ళు. ఈ మూడింటిని మళ్ళీ వీళ్ళ కోడ్ అనేది ఎవరికి చూపించకుండా స్టార్టింగ్ లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దీన్ని ప్యాకేజ్ చేసి .jar ఫైల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని అంతా ఈ 3 ఏదైతే .java ఫైల్స్ ఉన్నాయి వీటన్నిటిని కంబైన్ చేసి ఒక నార్మల్ గా జిప్ ఫైల్ చేస్తున్నాం కదా, జిప్ లోపల ఏముంటాయి, మల్టిపుల్ ఫైల్స్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి జిప్ లోపల, అవునా, మనం ఇంతకు ముందు డౌన్లోడ్ చేస్తా ఉన్నాం కదా. సేమ్ వే ఇక్కడ కానీ మల్టిపుల్ అంటే కలెక్షన్ ఆఫ్ జావా ఫైల్స్ ని కలిపి మనం .jar ఫైల్ గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే నార్మల్ గా జావా ఫైల్స్ ఉండవు దీంట్లో ఏముంటాయి, డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి. అంటే ఫైల్ దీన్ని కంపైల్ చేసాం అనుకోండి, ఫైల్ డాట్ జావా ఏం ఫైల్ వస్తుంది, కంపైల్ చేస్తే ఏమొస్తుంది, కంపైల్ చేస్తే జావా ఫైల్ ఏ ఫైల్ వస్తుంది, క్లాస్ ఫైల్ డాట్ క్లాస్. సో ఫైల్ డాట్ క్లాస్ ఒకటి. సేమ్ ఇక్కడ ఫైల్ 2 కానీ నేను కంపైల్ చేస్తే ఏమొస్తుంది, ఫైల్ 2 డాట్ క్లాస్ వస్తుంది. అదే విధంగా ఫైల్ 3 డాట్ జావా నేను కంపైల్ చేస్తే ఫైల్ 3 డాట్ క్లాస్ ఫైల్ అనేది వస్తుంది. 3 డాట్ క్లాస్ ఫైల్స్. సో ఈ డాట్ క్లాస్ ఫైల్స్ లో మనం చూడలేము అనమాట, అంతే కదా, కోడింగ్ అనేది చూడలేము. కాబట్టి ఈ క్లాస్ ఫైల్స్ ని కంబైన్ చేసి ఒక ప్యాకేజ్ గా క్రియేట్ చేసేస్తే దాన్ని .jar అంటాం. లైక్ ఫైనల్ గా వాళ్ళు ఏం చేశారంటే OJDBC40.jar అనేది పేరు పెట్టుకున్నారు దానికి, అర్థమైందా, ఆ జార్ ఫైల్ కి .jar ఫైల్ OJDBC14 అని పెట్టేసి ఒక సింగిల్ ఫైల్ అనమాట. ఇప్పుడు వాళ్ళు రాసిన కోడ్ అంతా దీంట్లో ఉంటుంది. ఈ ఫైల్ ని తీసుకెళ్లి మన యూజర్స్ అనే వాళ్ళ దగ్గరకు వచ్చారు, హే బాస్ మీరు 10,000 లైన్స్ రాస్తున్నారు కదా, మీరేం అవసరం లేదు, ఒక 5 to 6 లైన్స్ రాయండి, మేము ఆల్రెడీ ఆ కోడింగ్ అంతా రాసి పెట్టేస్తున్నాం, ఎలా కనెక్ట్ అవ్వాలి వరాకిల్ తోటి అనేది మేము కోడ్ అంతా రాసేసి OJDBC14.jar అనే దాంట్లో మేము రాసేస్తున్నాము. మీరేం చేస్తారంటే మా జార్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం మీకు, దీన్ని ఉపయోగించుకొని దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్క మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్ ని కాల్ చేసుకుంటే చాలు మీకు ఆ ఫీచర్ అనేది మీకు వచ్చేస్తుంది అని చెప్పారు. చాలా బాగుంది ఇది. మేము అంటే ఇప్పుడు మనం రాస్తే ఏమవుతుంది, మెయింటెనెన్స్ అంతా మనమే చూసుకోవాలి, ఏదైనా ఎర్రర్ వచ్చినా డీబగ్ చేయాల్సి వచ్చినా బగ్స్ వచ్చినా మనమే చూసుకోవాలి. అదే అతను రాసి పెట్టేసరికి కాబట్టి మనకేం అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. అప్పుడు ఏమైంది, 10,000 లైన్స్ రాయాల్సిన కోడ్ మన యూజర్ వచ్చేసి ఓన్లీ 10 లైన్స్ లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. అది ఇది చేసినటువంటి మెథడ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇదే రూల్స్ అంటే ఏంటంటే కొన్ని మెథడ్స్ ను వాడుకోండి అని చెప్తున్నారు అనమాట. వీళ్ళు ఏమని చెప్తున్నారు చెప్తాను నేను. యాక్చువల్ గా రూల్ గెట్ కనెక్షన్ అనేటువంటి మెథడ్ ని వాడితే మీకు కనెక్షన్ వస్తుంది. సంథింగ్ కొన్ని రూల్స్ ఉన్నాయి చెప్తాను. ఇక మీరు వచ్చి ఈ రూల్సే వాడండి. ఆ రూల్స్ లో జావా వాడు ఏదైతే చెప్పున్నాడో వాటినే వాడండి. కానీ మా ఫైల్ ని మీరు మీ ప్రాజెక్ట్ లో కానీ మీ ప్రోగ్రామ్ లో కానీ పెట్టుకున్నారంటే ఈ .jar ఫైల్, మీరు ఎప్పుడైతే ఈ పర్టికులర్ జావా చెప్పిన మెథడ్స్ ని రూల్స్ ని ఫాలో అవుతూ ఆ మెథడ్స్ ని మీరు కాల్ చేసుకున్నారో ఆటోమేటిక్ గా మీకు కనెక్టివిటీ అనేది డెవలప్ అయిపోతుంది. మీరు అనుకున్నది విత్ ఇన్ 10 లైన్స్ లో మీరు అచీవ్ చేసేయచ్చు, లైక్ లిటిల్ లైన్స్ లో, ఓకేనా అని వీళ్ళు ఇది ఇచ్చారనమాట వరాకిల్ వాళ్ళు. సేమే మైసిక్వల్ వాడగానే ఇదేదో బాగుంది, మాకు మీతో పార్ట్నర్షిప్ కావాలి అని చెప్పేసి సో ఆ రూల్స్ ని వాళ్ళు బ్రేక్ చేయకుండా బేస్డ్ ఆన్ వాళ్ళ రూల్స్ కి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ అనేది రాసుకోవడం జరిగింది. సో ఈ మైసిక్వల్ వాడు ఇచ్చింది వచ్చేసి మనకు సేమ్ అదే విధంగా మైసిక్వల్ వాడి ఓన్ మేబీ పర్ఫార్మెన్స్ వైజ్ ఇంకొంచెం స్పీడ్ గా అయ్యేటట్టు అనమాట. వాళ్ళు ఓన్ స్టైల్ ఉంటుంది కదా కోడింగ్ స్టైల్, అలా వీడు వచ్చింది వచ్చి MySQL 5 ఆర్ వర్షన్ ఎనీ కనెక్టర్ .jar అనేటటువంటి జార్ అనేది క్రియేట్ చేశారు మైసిక్వల్ వాడు. అదేవిధంగా DB2 వాడు వచ్చేసి DB2 కనెక్టర్ .jar అనేది వీడు క్రియేట్ చేశారు. అలా ఒక్కొక్క వెండర్ వచ్చి ప్రతి
ఈ జార్ అంటే జావా ఫైల్స్ అన్నట్టు. అదే డాట్ నెట్, అదే వేరే పైథాన్ అనుకో, వాటికి separate గా ఉంటాయి మళ్ళీ లైబ్రరీస్ అనేవి. ఇవి లైబ్రరీ అనొచ్చు, అంటే లైక్ సెట్ ఆఫ్ లైన్స్, సెట్ ఆఫ్ ఫైల్స్ రాసి పెట్టేస్తుంటారు వాళ్ళే. సో వీటిలో జార్ అంటాం, జావా ఆర్కీవ్ అంటున్నాం, ఆల్రెడీ నేర్చుకున్నాం మనం ప్రీవియస్ లో. సో జావా ఆర్కీవ్ అంటాం, అంటే దీంట్లో ఏముంటాయంటే కలెక్షన్ ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి, జావా ఫైల్స్. సో ఇలా రాసేసి మనకు తీసుకొచ్చారనమాట. వచ్చి మనకు వరాకిల్తో కావాలంటే వరాకిల్ యొక్క డాట్ జార్ ఫైల్ అనేది వేసుకుంటాం. తర్వాత మైసికల్తో కనెక్ట్ అవ్వాలంటే మైసికల్ యొక్క కనెక్టర్ వేసుకుంటాం. లేదంటే డీబీ2 కనెక్ట్ అవ్వాలంటే డీబీ2 యొక్క కనెక్టర్ అనేది వేసుకొని, సో మనం జావా ఇచ్చినటువంటి రూల్స్ కానీ వాడామంటే మన కనెక్టివిటీ వచ్చేస్తుంది సింపుల్ గా. సో వీటిని టెక్నాలజీస్ అంటున్నాం. అంటే టెక్నాలజీస్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని రీయూజ్ చేసుకుంటున్నాం, ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టేస్తుంటారు. దాంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ ని మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది, మనం ఎంటైర్ లాజిక్ రాయాల్సినటువంటి అవసరం ఉండదు. సో అందుకని టెక్నాలజీస్ అనేది ఇన్వెంట్ చేశారు. సెకండ్ అనేది అడ్వాన్స్డ్ జావాలో అంతా టెక్నాలజీస్ ఉంటాయి. అడ్వాన్స్డ్ జావాలో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకు? జేడీబీసీ, సర్వ్లెట్, జేఎస్పీ, మెయిన్గా 3 ఉంటాయి. 3 టెక్నాలజీస్ అంటాము. నార్మల్గా జేడీబీసీ కానీ కమ్స్ అండర్ కోర్ జావా కిందకే వస్తుంది, లాంగ్వేజెస్ కిందకి, J2SC కిందకి. బట్ నార్మల్గా జేడీబీసీ అనేది కోర్స్ పరంగా అయితే అడ్వాన్స్డ్ జావా కిందకి చెప్తారు. సో ఇట్లనే టెక్నాలజీస్ అంటాం. టెక్నాలజీస్ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు బిల్డ్ చేసి పెట్టేసి యాజ్ జార్స్ రూపంలో మనకు తీసుకుంటాం అనమాట. ఆ జార్స్ని మన దగ్గర పెట్టుకొని జార్ను ఉపయోగించుకొని మనం దాంట్లో ఉన్నటువంటి క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ వాడుకుంటాం అనమాట. అర్థమైందా? సార్ ఏ వర్షన్స్ యూజ్ చేస్తారు? ఏంటది కోర్ జావాలో వర్షన్స్ ఉంటాయి కదా, ఏ వర్షన్ యూజ్ చేస్తారంటే ఎవరు? అంటే మేము ఇప్పుడు ప్రెజెంట్ మనం జావా 17 వాడుతున్నాం కదా, JDK 17 వాడుతున్నాం. దాంట్లోనే ఉంటాయి సార్ ఇది. దేంట్లో అంటే కోర్ జావా అన్నారు కదా, దాంట్లోనే మనం డౌన్లోడ్ చేసిన దాంట్లోనే ఉంటాయండి. ఇది మనం చేసింది ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ కోర్ జావా కింద చేస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీస్ కిందకి వస్తే ఇవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో మనం జేడీకి ఉపయోగించుకొని వీటిని పక్కన పెట్టుకొని వాడుకుంటాం అంతే. జేడీకి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం కూడా అదేం ప్రాబ్లం లేదు. ఈ జార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మన సిస్టంలో వేసుకుంటే దీన్ని అంటే కనెక్టివిటీ అనేది వస్తుంది అనమాట. మనకి వర్షన్స్ అనేవి అది బేస్డ్ ఆన్ ఏదైతే ఉంటే ఆ వర్షన్స్ వేసుకుంటాం. చూసుకోండి, ఓకేనా? చూద్దాం, ఒకసారి చూద్దాం. సో ఇది ఓవరాల్ గా టెక్నాలజీ అంటే ఏంటో అర్థమైంది కదా. నార్మల్ గా బయట ఎలా జరుగుతుంది టెక్నాలజీ అంటే, లైక్ ఇంప్లిమెంటేషన్, స్పెసిఫికేషన్ అంటే, రైట్? వచ్చిందా కొంచెం మన ఐడియా, డిఫరెన్స్ అర్థమైందా? ఓకే. సో ఇకపోతే ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. ఇది టెక్నాలజీలో 10 లైన్స్ రాస్తున్నాం దేనికి? ఒక కనెక్టివిటీ, ఒక టేబుల్ ని క్రియేట్ చేయడానికి. అదే మీరు ఫ్రేమ్వర్క్ ని కానీ ఉపయోగించుకుంటే ఓన్లీ 1 or 2 లైన్స్ అంతే, ఏం చేయాల్సిన అవసరం లేదు. 1 or 2 లైన్స్ రాస్తే చాలు, ఫ్రేమ్వర్కే చూసేసుకుంటుంది అనమాట. లైక్ బాయిలర్ ప్లేట్ కోడ్ లాట్ ఆఫ్ ఉంటుంది, డూప్లికేట్ కోడ్, ఇదంతా అవసరం లేదు. విత్ ఇన్ సో ఫ్రేమ్వర్క్స్ అనేవి ఒక స్ట్రక్చర్ అనమాట. అది స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసిస్తారు మనకు. ఆ ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ కానీ మనం కానీ వాడామంటే సో మల్టిపుల్ లైన్స్ కోడ్ అనేది రాసుకోవాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 1 or 2 లైన్స్లో 3 లైన్స్లో మనం అనుకున్న రిజల్ట్ అనేది అచీవ్ చేసేసేయచ్చు అనమాట. ఈ ఫ్రేమ్వర్క్స్లోనే ప్రజెంట్ మార్కెట్ రన్ అవుతూ ఉంటుంది. స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, దిస్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. కంపెనీలో వర్క్ చేసేది స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. వీటిని ఉపయోగించి స్ప్రింగ్ బూట్ అంటాం అనమాట. సో స్ప్రింగ్ బూట్ని యూజ్ చేసి మనం మామూలుగా చేస్తాం అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు. బట్ కొన్ని కంపెనీస్లో ఇంకా ఇప్పటికీ వీటి మీద డిపెండ్ అయి ఉన్నారు. ప్రజెంట్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లోని జేఎస్పీస్, సర్వ్లెట్స్, వీటి మీదే ఇంకా చాలా కంపెనీస్ కానీ డిపెండ్ అయి ఉన్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే జావాలో, సో దే ఆర్ గోయింగ్ టు చూస్ స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్స్. ఓకేనా? చూద్దాం తర్వాత. సో ఇప్పుడు ఏదైతే చూసామో ఒకసారి స్పెసిఫికేషన్ గురించి చేద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్, కనెక్టివిటీ చేయాలంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఏమేమి చేయాలి అనేసి. సో స్పెసిఫికేషన్ అన్నాం కదా, ఇప్పుడు యాక్చువల్ స్పెసిఫికేషన్ చెప్తున్నాం. ఫస్ట్ది ఏం చెప్తున్నారంటే డ్రైవర్ని లోడ్ చేయాలి అంటున్నారు. ఫస్ట్ స్టెప్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సో ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది గోయింగ్ ఫార్వర్డ్. సో దీంట్లో కొన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు.
సో అంత కష్టంగా ఏమి ఉండదు, సింపుల్ గానే చెప్తాను, చాలా అందరికి అర్థమయ్యే విధంగానే ఉంటుంది. సో డైరెక్ట్గా వెళ్తాం. లెవెల్ 2లో ఊప్స్ చెప్పుకుంటాం కదా, అప్పుడు మీరు కంపారిజన్ చేసుకున్నారంటే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ స్టెప్ అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ, కనెక్టింగ్ బిట్వీన్ జావా టు డేటాబేస్ అంటే జావా రిలీజ్ చేసిన స్పెసిఫికేషన్. ఫస్ట్ ఇది డ్రైవర్ లోడ్ చేయాలి అంటున్నది. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చెప్తుందంటే డ్రైవర్ లోడ్ చేసిన తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటుంది. థర్డ్ స్పెసిఫికేషన్ ఏం చెప్తుందంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత స్టేట్మెంట్ క్రియేట్ చేయాలి అంటుంది. స్టేట్మెంట్ క్రియేషన్ థర్డ్ స్టెప్. అండ్ దెన్ ఫోర్త్ స్టెప్ ఈస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్. Then fifth step like result set అంటే సంథింగ్ లైక్ రిజల్ట్ ని ట్రాక్ చేయడం, గెట్ రిజల్ట్ లేకపోతే అలా పెట్టుకుంటారా నార్మల్గా అయితే. లైక్ గెట్ రిజల్ట్. తర్వాత సిక్స్త్ వన్ క్లోజ్ కనెక్షన్ అనేసి 6 స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు జావా స్పెసిఫికేషన్స్ అనేవి ఇలా ఇచ్చింది. ఇవి కానీ మనం కానీ ఫాలో అయ్యామంటే మన జావా కోడ్ ఒరాకిల్ కోడ్ రెండు జాయిన్ అంటే మనం వాటి కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు రెండింటి మధ్య అని చెప్తుంది అనమాట. ఏంటి ఇక్కడ డ్రైవర్ లోడింగ్ అంటే ఏంటి, సింటాక్స్ ఏంటి అంటే జావా ఏం చెప్తుందంటే చూడండి, క్లాస్ డాట్ ఫర్ నేమ్ అని రాసి, సో ప్రతి ఒక్కరికి జార్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ తోటి కనెక్ట్ అవ్వాలంటే మనకు జార్ ఏం కావాలి, ojdbc14.jar ఇది డౌన్లోడ్ చేయాలి. ఇది డౌన్లోడ్ చేస్తే దీంట్లో ఒక క్లాస్ ఉంటుంది అనమాట. ojdbc14.jar లో ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ ని మనం ఇక్కడ రాస్తున్నాం, oracle.jdbc.driver.oracle డ్రైవర్ అంటున్నాం. లైక్ డ్రైవర్ లోడింగ్ అంటున్నాం కదా. నార్మల్ గా ఓల్డెన్ డేస్ లో ఏం చెప్తామంటే 4 టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ ఉంటాయి. జేడీబీసీ డ్రైవర్స్ అంటాం వీటిని, అంటే ఇక్కడ జార్ అన్నాక దీనే డ్రైవర్ అని కానీ అంటాం అనమాట. ఓకేనా. సమ్ టెక్నికల్ వర్డ్ లో చెప్పుకుంటే డ్రైవర్ అని కానీ అంటాం. సో ఈ డ్రైవర్స్ అనేవి మనకు 4 టైప్స్ ఉంటాయి. జేడీబీసీ డ్రైవర్స్ చూసుకున్నామంటే 4 టైప్స్ ఉంటాయి. లైక్ టైప్ 1 డ్రైవర్ అని ఇలా ఉంటాయి. సన్ అండ్ బైక్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే, లెట్ మీ ట్రై టు షో యూ. జేడీబీసీ డ్రైవర్స్ చూద్దాం. యా, ఈ 4 టైప్స్ ఉంటాయి. జేడీబీసీ, ఓడీబీసీ, బ్రిడ్జ్ డ్రైవర్ అంటాం అనమాట. టైప్ 1 డ్రైవర్ అంటాం దీన్ని. సెకండ్ వచ్చి నేటివ్ ఏపీఐ డ్రైవర్ అంటాం. ఓకేనా, దీన్ని పార్షియల్లీ జావా డ్రైవర్ లేదంటే నేటివ్ ఏపీఐ డ్రైవర్ అంటాం. థర్డ్ వన్ వచ్చి నెట్వర్క్ ప్రోటోకాల్ డ్రైవర్ అంటాము. లాస్ట్ వచ్చి ఫోర్త్ వన్ అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చి థిన్ డ్రైవర్ అంటాం. ఇది మనం యూజ్ చేస్తే థిన్ డ్రైవర్ అనేది యూజ్ చేస్తాం. సో ప్రీవియస్ డ్రైవర్స్ అన్ని యూజ్ చేయమన్నమాట, ఎక్కడ యూజ్ చేయం, అసలు వాటి గురించే ఉండదు. సో బట్ ఏదన్నా అవకాశం మేబీ ఇంటర్వ్యూలో మేబీ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ వాళ్ళకే అంతగా తెలుసుంటుందని తెలియదు, అంటే అంత యూజ్ చేయం కాబట్టి కావాలంటే మీరు జస్ట్ రాసి పెట్టుకోండి. నార్మల్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అంటే సరిపోతుంది. లేదు ఎగ్జాక్ట్ నేమ్స్ కావాలంటే ఇవన్నమాట. జేడీబీసీ, ఓడీబీసీ డ్రైవర్ ఒకటి, రెండోది నేటివ్ ఏపీఐ డ్రైవర్ ఒకటి, నెట్వర్క్ ప్రోటోకాల్ డ్రైవర్ ఒకటి, లాస్ట్ వచ్చి థిన్ డ్రైవర్. మనం వాడేది థిన్ డ్రైవర్ అనేది యూజ్ చేయాలి. ఫుల్ జావా డ్రైవర్ అనమాట ఇది. అర్థమైందా? సో ఇది మనం వాడుతున్నాం ఈ డ్రైవర్ అనేది. మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నాం ఓజేడీబీసీ 14 అనేది ఇది థిన్ డ్రైవర్ కిందకి వస్తుంది. అర్థమైందా? సో ఈ డ్రైవర్ అనేది లోడ్ చేయాలి ఫస్ట్. అంటే లోడ్ చేయడం అంటే ఏం లేదు, ఈ డ్రైవర్ లో ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటాం దీన్ని. నార్మల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం న్యూ కీవర్డ్ తోటి క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో అనదర్ వే అనమాట ఇది. ఆబ్జెక్ట్ క్రియేషన్ వచ్చేసి క్లాస్ డాట్ ఫర్ నేమ్ అని చెప్పి మనం ఏ క్లాస్ కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆ క్లాస్ నేమ్ ని ఇక్కడ పంపిస్తున్నాం అనమాట. దాన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం లేదంటే ఆ క్లాస్ ని లోడ్ చేయడం అంటాం. అర్థమవుతుందా? సో ఇది అనదర్ వే అనమాట. క్లాస్ డాట్ ఫర్ నేమ్ అని చెప్పి మనకు కావాల్సినటువంటి క్లాస్ నేమ్ అనేది ఇక్కడ పంపించాలి. క్లాస్ నేమ్ ఏంటి? ఇక్కడ ఒరాకిల్ డ్రైవర్ అనేది క్లాస్ నేమ్. ఇది ఎక్కడ ఉంది? ప్యాకేజ్ అనమాట. ఇది ఒరాకిల్ డాట్ జేడీబీసీ డాట్ డ్రైవర్ అనేటటువంటి ప్యాకేజ్ లోపల ఒరాకిల్ డ్రైవర్ అనేది ఉంటుంది. ఈ ఒరాకిల్ డ్రైవర్ ఎక్కడ ఉంటుంది?
ojdbc14.jar అనే ఫైల్లో ఉంటుంది అనమాట. కాబట్టి ఇది వేసుకొని మన దగ్గర మన ప్రోగ్రాంలో అప్పుడు ఇది ఈ ఫస్ట్ స్టెప్ ఇది రాయాలి, క్లాస్ డాట్ ఫర్ నేమ్ అని చెప్పి ఇది రాసుకోవాలన్నమాట. ఓకేనా. వరాకిల్కి అయితే వరాకిల్ది రాస్తాం, మైసీక్వల్ది అయితే మైసీక్వల్ది రాస్తాం. ఇక్కడ ఇదేమో సేమ్, ఈ సింటాక్స్ అంతా సేమ్. ఇదంతా జావా ఇచ్చింది. వెండర్స్ వచ్చి వెండర్స్ ఏదైతే కావాలో ఆ వెండర్స్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళది ఇక్కడ రాసుకోవాలి లోపల. మైసీక్వల్ కంటే మైసీక్వల్ యొక్క క్లాస్ ఇచ్చేసామంటే మైసీక్వల్ కనెక్టివిటీ అనేది క్రియేట్ అవుతుంది. వరాకిల్ వాళ్ళ క్లాస్ అనేది రాసుకుంటే వరాకిల్ ఇస్తుంది అనమాట. అర్థమైందా? అది డ్రైవర్ లోడింగ్ స్టెప్. అర్థమైందా? డ్రైవర్ లోడింగ్ స్టెప్. డ్రైవర్ని లోడ్ చేస్తున్నాం ఫస్ట్ది అంతే, బ్లైండ్గా. మీరు టెక్నికల్గా అంత డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే ఓజేడిబిసిని లోడ్ చేయాలి ఫస్ట్, ఆ లోడ్ చేసే స్టెప్ అనమాట ఇది. తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనం ఒరాకిల్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఒరాకిల్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరు గమనించారా, పోర్ట్ అనేది ఒకటి కనిపిస్తుంది. మన పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్తో పాటు ఒక పోర్ట్ అనేది చూపిస్తుంది అది. సో కొన్ని సిస్టమ్స్లో అయితే పోర్ట్ చూపిస్తుంది, లేదంటే నార్మల్గా ఇన్స్టాల్ అయిపోతూ ఉంటుంది. సో నార్మల్గా ఒక పోర్ట్ అంటే మన ఓఎస్లో ప్రతి పోర్ట్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది, లైక్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ అంటాం, ఒక అడ్రస్ లాగా ఉంటుంది అనమాట. సో మన ఒరాకిల్ సాఫ్ట్వేర్ అనేది నెట్వర్కింగ్లో మన ఓఎస్లో ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందో తెలియాలంటే ఒక అడ్రస్ అనేది వస్తుంది అనమాట దానికి. దాన్నే కనెక్షన్ స్ట్రింగ్ అంటాం. అది ఎలా ఉంటుందంటే JDBC Oracle సంథింగ్, నార్మల్గా లోకల్ హోస్ట్ 1521 ఇది అడ్రస్. 1521 అనేది దాని యొక్క పోర్ట్ అనమాట, ఒరాకిల్ రన్ అయ్యేటటువంటి పోర్ట్ అనమాట. ఇది లోకల్ హోస్ట్ అంటే మన లోకల్ సిస్టమ్ లో రన్ అయ్యేది అని ఇది అడ్రస్ ఉంటుంది అనమాట. సార్ JDBC @localhost. అది జార్ అది. సో నార్మల్ గా ఒరాకిల్ వచ్చేసి డిప్లాయ్ ఉండేది, దీంట్లో డిప్లాయ్ ఉంటుంది అనమాట 1521 అనేటువంటి పోర్ట్. అర్థమైందా? సో 1521 లో డిప్లాయ్ ఉంటుంది. సో మనం ఇటువంటి ఒక అడ్రస్ అనేది, మనం యూనిక్ అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది ఒరాకిల్ కి. అది వచ్చేసి టోటల్ గా చూస్తే చూడండి, JDBC Oracle తిన్ అంటే తిన్ డ్రైవర్. మనం డ్రైవర్ ఏదైతే వాడుతున్నామో ఆ డ్రైవర్ నేమ్ అనేది ఇక్కడ పాస్ చేయాలి. టైప్ 4 అంటే తిన్ డ్రైవర్ కదా, అందుకని తిన్ @localhost:1521. సో మనం ఏమి వాడుతున్నాము ఒరాకిల్ అనేది ఎక్స్ప్రెస్ ఎడిషన్. మీరు గమనించారంటే XC అని ఉంటుంది, మల్టిపుల్ ఒరాకిల్. మన ఒరాకిల్ చెప్పుకునేటప్పుడు చెప్పాము XC అని, ఎంటర్ప్రైజ్ ఎడిషన్, EE ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని ఇలాంటివి ఉంటాయి అనమాట. సో మనం వాడేది ఎక్స్ప్రెస్ ఎడిషన్ కాబట్టి XE అనేది ఇలా టైప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది మన యొక్క ఒరాకిల్ లోకల్ ఇన్స్టాల్ అయినటువంటి అడ్రస్. లేదు మీరు ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఆల్రెడీ 1521 లో ఏరే సాఫ్ట్వేర్ ఉండింది అనుకోండి, మీరు ఇన్స్టాల్ అయ్యేటప్పుడే చూపిస్తుంది అది. ఒరాకిల్ ఇన్స్టాల్ చేసేటప్పుడే పోర్ట్ మార్చుకోమని చెప్తుంది. సో 1521 కాకుండా 1522 కానీ మీరు ఇచ్చారంటే ఇన్స్టాలేషన్ టైంలో, సో మీరు ఆ పోర్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇది యూనిక్ స్ట్రింగ్. సో ఈ యూనిక్ స్ట్రింగ్ ని మనం మన జావా కోడ్ తోటి కనెక్ట్ చేసుకోవాలి. ఒరాకిల్ కి అయితే ఇది ఉంటుంది. అదే మైసీక్వల్ కి అయితే డిఫరెంట్ ఉంటుంది, లైక్ MySQL :/localhost 330 సంథింగ్ ఇలా ఉంటుంది అనమాట. సంథింగ్ డిఫరెంట్ యూనిక్ ఐడి ఉంటుంది. సో అది తర్వాత చూద్దాం. సో ఒరాకిల్ కి అయితే ఈ యూనిక్ ఐడి అనేది ఇలా ఉంటుంది అనమాట, కనెక్షన్ స్ట్రింగ్ అనమాట. ఇది రిప్రజెంట్ చేస్తుంది ఒరాకిల్ ఎక్కడ ఉంది మనకి ఎగ్జాక్ట్ గాను, ఇది స్ట్రింగ్. సో ఇక్కడ ఇది మాడిఫై అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద డేటాబేస్. ఇక్కడ ఇది మాడిఫై అవుతుంది. దీనికి వచ్చి జావాలో ఎలా లోడ్ చేయాలి, దీనికి ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే చూడండి, సింపుల్ గా కనెక్షన్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, రెఫరెన్స్ టైప్ కనెక్షన్ అనేసి = డ్రైవర్ మేనేజర్ అనేటటువంటి ఒక క్లాస్ ఉంటుంది SQL ప్యాకేజ్ లో. మనకు డాట్ గెట్ కనెక్షన్ అనేటటువంటి మెథడ్ ని కాల్ చేయాలి. మనం ఇక్కడ మన యొక్క ఒరాకిల్ డీటెయిల్స్ అనేది పాస్ చేయాలి. అర్థమైందా? మన యొక్క ఒరాకిల్ డీటెయిల్స్, దీంతో పాటు మన యొక్క ఒరాకిల్ యొక్క యూజర్ నేమ్ పాస్ చేయాలి. అదేవిధంగా పాస్వర్డ్ అనేది పాస్ చేయాలి. అంతే కదా, పాస్వర్డ్ అన్ని ఇస్తే కదా అది కనెక్ట్ అవుతుంది. ఇది సో ఇదైతే కామన్, ఇది జావా ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్ ఇది. సో ఈ లోపల వచ్చి వెండర్స్ ప్రొవైడ్ చేసిన స్ట్రింగ్ అనేది మనం వాడుకుంటాం. ఇది ఒరాకిల్ అయితే ఒరాకిల్ స్ట్రింగ్ వాడతాం విత్ పోర్ట్, ఒరాకిల్ పోర్ట్ తోటి మొత్తం. మైసీక్వల్ అయితే మైసీక్వల్ ప్రొవైడ్ చేసిన స్ట్రింగ్ అనేది వాడతాం. సేమ్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో కానీ ఇదంతా జావా ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్. లోపల వచ్చి వెండర్ది, లైక్ వాడు ఇచ్చినటువంటి జార్కి సంబంధించిన మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఇది జావా ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్, ఇది ఎవరు మార్చదు. వెండర్ డీటెయిల్స్ మాత్రం లోపల మార్చుకుంటాం. అర్థమైందా? సో ఇది సెకండ్ స్టెప్.
ఇది ఎప్పుడైతే ఈ లైన్ రాస్తామో ఆటోమేటిక్ కనెక్టివిటీ అనేది క్రియేట్ అయిపోతుంది, రెండింటికి ఒక వే అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ SQL కిందకి వస్తాం, స్టేట్మెంట్ క్రియేషన్ అంటాం. స్టేట్మెంట్ క్రియేషన్ అంటే ఏంటంటే మన SQL ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ SQL మన క్వరీ ఉంది కదా, ఆ క్వరీని ప్రిపేర్ చేసుకుంటాం థర్డ్ స్టెప్ లో. ఈ స్టేట్మెంట్స్ లో మనకు 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకు స్టేట్మెంట్ క్రియేట్ స్టేట్మెంట్ అంటాం, లేదంటే స్టేట్మెంట్ అనేనండి. స్టేట్మెంట్ అనేటువంటి ఇంటర్ఫేస్ అనమాట ఇది, దీన్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అని ఉంటుంది, ప్రిపేర్ స్టేట్మెంట్ అని ఉంటుంది, ఇది ఒక ఇంటర్ఫేస్. దీన్ని ఉపయోగించగానే మనం క్వరీ చేసుకోవచ్చు, ఒక్కొక్కదానికి ఒక్కొక్క డిఫరెన్సెస్ ఉంటాయి. తర్వాత ఇంకొకటి కాలబుల్ స్టేట్మెంట్ అని ఉంటుంది, కాలబుల్ స్టేట్మెంట్ అని ఉంటుంది, దీన్ని ఉపయోగించగానే మనం చేసుకోవచ్చు అనమాట, ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం క్వరీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో ఈ 3 గురించి తర్వాత చూద్దాం ఒక్కొక్క దాని గురించి. తర్వాత స్టేట్మెంట్, నార్మల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తున్నా ఇక్కడ. సో నేను ఎలా క్రియేట్ చేయాలంటే స్టేట్మెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. స్టేట్మెంట్ ST ఇజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఏం చేయాలంటే మనకి ఇక్కడ కనెక్షన్ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే డ్రైవర్ మేనేజర్ లో ఉన్నటువంటి గెట్ కనెక్షన్ అనే స్టాటిక్ మెథడ్ కాబట్టి నేను ఆబ్జెక్ట్ అంటే డైరెక్ట్ గా క్లాస్ నేమ్ తోటి కాల్ చేస్తున్నా గైస్. స్టాటిక్ మెథడ్, స్టాటిక్ గురించి మనం నేర్చుకున్నాం, అర్థమైందా? సో డ్రైవర్ మేనేజర్ లో ఉన్నటువంటి గెట్ కనెక్షన్ అనేటటువంటి మెథడ్ కి ఈ 3 ఆర్గ్యుమెంట్స్ పంపించి నేను ఈ మెథడ్ ని కానీ కాల్ చేశానంటే ఇదేమి ఇస్తుందంటే నాకు కనెక్షన్ అనేటువంటి ఆబ్జెక్ట్ ఇస్తుంది. అందుకని కనెక్షన్ ఆబ్జెక్ట్ ని నేను హోల్డ్ చేసుకున్నా ఇక్కడ. సో కనెక్షన్ ఆబ్జెక్ట్ అనేది దీంట్లో ఉంటుంది. ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ ని ఉపయోగించి నేను స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటా. ఎలా? కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అనే మెథడ్ అనమాట వాడతా. ఓకేనా? కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అనేటటువంటి మెథడ్ అనేది నేను వాడానంటే నాకు స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. స్టేట్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ పాస్ చేయాలనుకుంటా ఒరాకిల్ SQL, ఇక్కడ కాదు. ఓకే, సో స్టేట్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడికి స్టేట్మెంట్ క్రియేషన్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అని ఉంటుంది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అంటే ఎక్కడైతే మనం స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. దీంట్లో కానీ మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ టైప్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, అర్థం కాకుండా పర్లేదు, మనం ఎగ్జాంపుల్స్లోకి దిగిన తర్వాత మీకు అర్థమైపోతుంది నీట్గా. కొంచెం కొత్తగా ఉన్నా కానీ, ఎందుకంటే తల తోక లేకుండా కొన్ని డాట్స్ అనేవి క్రియేట్ అవుతాయి మీ బ్రెయిన్లో. తర్వాత ఆ డాట్స్ అన్నింటినీ జాయిన్ చేసే బాధ్యత నాది, నో ప్రాబ్లం. ఓకేనా? చూడండి, ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఎగ్జిక్యూట్ క్వరీ, ఎగ్జిక్యూట్ క్వరీ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. తర్వాత ఐ థింక్ ఎగ్జిక్యూట్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంటుంది నార్మల్గా. సో ఈ 3 మెథడ్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది వాడాలి అని అన్నప్పుడు మన క్వరీ అయితే లైక్ క్రియేట్ కానీ, అప్డేట్ కానీ, ఇన్సర్ట్ క్వరీ కానీ, డిలీట్ క్వరీ కానీ ఇలాంటివి అయితే ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేటువంటి క్వరీ అనే మెథడ్ అనేది యూజ్ చేయాలి. ఎగ్జిక్యూట్ క్వరీ ఎప్పుడు వాడతామంటే మన క్వరీ అనేది సెలెక్ట్ క్వరీ అయితే, అంటే బ్యాక్ గెట్ చేసుకోవాలనుకుంటే డేటాని, ఎగ్జిక్యూట్ క్వరీ అనేటటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం. ఎగ్జిక్యూట్ అంటే ఇంకా నార్మల్గా డిలీట్ ఇవన్నీ కానీ ఇవి కానీ వస్తాయి, నార్మల్గా ఇదే వాడేస్తాం అన్నిటికీ ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేసి. సో ఇది అంతగా యూజ్ చేయము. సో మేబీ డిలీట్ ఇటువంటి వేరే అదర్ థింగ్స్ అయితే మనం ఎగ్జిక్యూట్ అనేటువంటి క్వరీ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం, మనం ఎగ్జాంపుల్స్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ క్వరీ పాస్ చేయాల్సి వస్తుంది అనమాట డైరెక్ట్గా. ఎప్పుడు? స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ st.execute query అన్నప్పుడు, ఎగ్జిక్యూట్ అప్డేట్ అన్నప్పుడు ఇక్కడ క్వరీ అనేది పాస్ చేస్తాం. మన యాక్చువల్ జావా క్వరీ, ఇది SQL క్వరీ ఉంటుంది కదా, ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. ఇది స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్కి st.execute query అని చెప్పి ఇక్కడ పాస్ చేస్తాం క్వరీ. ST అని రాస్తుందంటే స్టేట్మెంట్, ఇక్కడ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీని లోపల ఉన్నాం అనమాట ఇది క్వరీ. సో అదే స్టేట్మెంట్ కాకుండా రెండోది ప్రిపేర్ స్టేట్మెంట్ కదా. ప్రిపేర్ స్టేట్మెంట్కి ఎలా క్రియేట్ చేస్తాం? ప్రిపేర్ స్టేట్మెంట్ PS is equals to సేమ్ కనెక్షన్ ఆబ్జెక్ట్ ఉపయోగించి కనెక్షన్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనే మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ని కానీ కాల్ చేసామంటే మనకి ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది PS అనే ఆబ్జెక్ట్. బట్ దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడే క్వరీ పాస్ చేయాల్సి వస్తుంది, నెక్స్ట్ అక్కడ దానికి ఇప్పుడు PS అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే PS డాట్ పైన ఉన్న మెథడ్స్ ఇలా మారిపోతాయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అప్డేట్. సో దీంట్లో ఏం ఆర్గ్యుమెంట్స్ పంపించామన్నమాట, ఇట్లకి సంథింగ్ ఇలా ఉంటాయి. PS డాట్
ఎగ్జిక్యూట్ క్వరీ సంథింగ్ ఇలా ఉంటుంది. ఓకేనా. తర్వాత రిజల్ట్ సెట్, మనం సెలెక్ట్ క్వరీ రాసాం అనుకోండి, సెలెక్ట్ క్వరీ ఏం చేస్తుంది, డేటాను మనకి ఇస్తుంది అంతే కదా, టేబుల్ అని డిస్ప్లే చేస్తుంది కదా వరాకిల్లో. అంటే టేబుల్ ఇప్పుడు మనకేమి ఇవ్వాలి, జావాకి ఇవ్వాలి అది. సో ఏ ఫార్మేట్ లో ఇస్తుంది అంటే రిజల్ట్ సెట్ అనేటటువంటి ఫార్మేట్ లో ఇస్తుంది. రిజల్ట్ సెట్ ఆర్ఎస్ అనే ఆబ్జెక్ట్ రూపంలో ఇస్తుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్ లోకి ఆ రిజల్ట్ ని ఇచ్చేస్తుంది అనమాట, త్రో చేస్తుంది. మనం ఈ ఆబ్జెక్ట్ ని ఉపయోగించి ఆ రిజల్ట్ ని బయటకు తీసుకొస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ క్వరీలో చూద్దాం, లేదు ప్రాబ్లం లేదు. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఎప్పుడైతే వే అనేది క్రియేట్ అయిందో సెకండ్ స్టెప్ లో కనెక్షన్ కి ఒక వే అనమాట ఇది. అంటే మన జావాకి వరాకిల్కి ఒక వే క్రియేట్ అయి ఉంటుంది. ఈ వే క్రియేట్ అయితే దీని లోపల నుంచి మనం డేటాని ఇన్సర్ట్ చేయడం, డేటాను బయటకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఈ వేలో, సెకండ్ స్టెప్ లో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ లో. సో మనం ఈ వే అనేది అలానే ఉంచేసాం అనుకోండి, ఓకేనా. దీన్ని రిసోర్స్ అంటాం నార్మల్ గా. ఈ వే అనేది ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం ఈ దారి అనేది, సో మనకు ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ లేదంటే రిట్రైవల్ కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేయకుండా అలా ఓపెన్ చేసి పెట్టేసాం అనుకోండి మన అప్లికేషన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ కానీ లాగిన్ అయ్యేసి ఒక పర్టికులర్ ఫీచర్ వర్క్ చేశారంటే 1000 అనేవి క్రియేట్ అవుతాయి, 1000 కనెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అర్థమైంది, 1000 కనెక్షన్లు క్రియేట్ అవుతాయి. సో మనకు మెమరీ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట, ఇటువంటి కనెక్షన్స్ ఎక్కువ క్రియేట్ అయ్యాయంటే. అప్పుడు ఏం చేయాలి, మన వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే ఈ కనెక్షన్ ని క్లోజ్ చేసేయాలి లాస్ట్ లో. లైక్ కనెక్షన్ ఆబ్జెక్ట్ COI అని ఉంది కదా, క్లోజ్ అనే మెథడ్ ని ఇలా యూజ్ చేయడం ద్వారా క్లోజ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ 5 స్టెప్స్ ద్వారా మనం మన డేటాబేస్ తోటి కనెక్ట్ అయిపోతున్నాము. అర్థమైందా. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, డ్రైవర్ లోడింగ్ అనేది ఫస్ట్ స్టెప్. సింటాక్స్ ఏంటి, క్లాస్ డాట్ ఫర్ నేమ్. సో మనకు కావాల్సిన డ్రైవర్ అనేది పాస్ చేసుకుంటాం దీంట్లో. ఒరాకిల్ డ్రైవర్ అయితే ఒరాకిల్, మైసిక్యూల్ డ్రైవర్ అయితే మైసిక్యూల్ డ్రైవర్, అదర్ DB2 కావాలంటే DB2 డ్రైవర్. డ్రైవర్ అంటే ఇన్ ద సెన్స్ ఆ జార్ లో ఉన్నటువంటి ఒక క్లాస్ అనమాట, మెయిన్ క్లాస్. ఆ క్లాస్ ని లోడ్ చేసుకుంటాం మనం మన క్లాస్ లోకి. ఓకేనా. రెండోది కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ని కనెక్షన్ CON is equals to డ్రైవర్ మేనేజర్ గెట్ కనెక్షన్ అంటాం. దీని లోపల వచ్చేసి మనం ఏ డేటాబేస్ అయితే కనెక్ట్ అవుతున్నామో ఆ డేటాబేస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి స్టేట్మెంట్ క్రియేషన్ లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ 3 స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. స్టేట్మెంట్ ఎప్పుడు వాడాలి, ప్రిపేర్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడాలి, కాల్కులేట్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడాలి, ఇదంతా డిస్కస్ చేద్దాము. సో స్టేట్మెంట్ ST is equal to కాంటాక్ట్ క్రియేట్ స్టేట్మెంట్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్లో ఏం చేస్తుందంటే క్వరీని ప్రిపేర్ చేసుకుంటాం. సింపుల్ గా అర్థం చేసుకునేదానికి ఇక్కడ క్వరీ ప్రిపరేషన్ అనుకోండి. ప్రిపరేషన్ లైక్ క్వరీకి మనం పాస్ చేసిన డేటా కానీ క్వరీ రాయడం, దానికి ఏదైనా కాలమ్స్ డీటెయిల్స్ మనం వాల్యూస్ ఇవ్వడం, ఇదంతా కానీ ఈ థర్డ్ స్టెప్ లో జరుగుతుంది. తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్. వన్స్ మన క్వరీ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూషన్ లో త్రీ మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జిక్యూట్ అప్డేట్, ఇంకొకటి ఎగ్జిక్యూట్ క్వరీ. ఎగ్జిక్యూట్ అప్డేట్ ఎప్పుడు వాడతామంటే మన క్వరీ కానీ క్రియేట్ క్వరీ కానీ అప్డేట్ క్వరీ కానీ ఇన్సర్ట్ క్వరీ కానీ అయితే ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేటువంటి మెథడ్ వాడాలి. మన క్వరీ గాన సెలెక్ట్ ఆపరేషన్ సంబంధించిన క్వరీ అయితే ఎగ్జిక్యూట్ క్వరీ అనేటువంటి మెథడ్ అనేది యూజ్ చేయాలి. ఎగ్జిక్యూట్ ఇది పక్కన పెట్టేయండి, లాస్ట్ లో చూద్దాం. ఇది నార్మల్గా ఈ 2 మెథడ్స్ చాలు మనకి అన్నిటికీ, ఫస్ట్ 2 మెథడ్స్. తర్వాత రిజల్ట్. సెలెక్ట్ క్వరీ అయితే రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఎక్కడ స్టోర్ చేయాలంటే రిజల్ట్ సెట్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తాం. ఆ రిజల్ట్ సెట్ నుంచి మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకేనా. మొత్తం మన ప్రాసెస్ అయిపోయిన తర్వాత 6th దాంట్లో ఆ కనెక్షన్ ఏదైతే మనం సెకండ్ స్టెప్ లో క్రియేట్ చేస్తున్నామో దాన్ని క్లోజ్ చేసేసుకుంటాం కనెక్షన్ ని. అర్థమైందా. ఇవి స్టెప్స్. సో మనం ఒకసారి ప్రోగ్రామ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది నీట్గా. సో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ లో అంతా అయితే వాడతాం కాబట్టి JDBCని. సో ప్రాబ్లం అయితే ఏముండదు. JDBC సెషన్ 1. ఓకేనా. JDBC అంటే తెలుసు కదా, రాశాను ఇక్కడ, రాయలేదా. వాట్ ఇస్ ద JDBC ఫుల్ ఫామ్? జావా డేటాబేస్ కనెక్టివిటీ. ఓకేనా. ఒకసారి కోడింగ్ చూద్దాం, ప్రోగ్రామ్ చూద్దాము, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ప్రోగ్రామ్ చూసామంటే ఈ డాట్స్ అన్ని నేను జాయిన్ చేసేస్తాను ఇక్కడ మీకు. Eclipse ఓపెన్ చేశాను. I'm trying to create one project now. Right click on the project, new Java project. సో ఇక్కడ మనం ఓకే, మీకు ఇంకా J2EE లోకి వెళ్ళలేదు కాబట్టి ఓకే సార్. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేను JDBC ఎగ్జాంపుల్ అది తీసుకుంటున్నా.
JDBC ఎగ్జాంపుల్ అని తీసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మాడ్యూల్ ఫైల్ నేను డిలీట్ చేస్తున్నా. ఎస్ఆర్స్ని రైట్ క్లిక్ ఇస్తున్నా, న్యూ. వాటి ఫస్ట్ ఏం చేసుకోవాలి, ప్యాకేజ్ అంతేనా, ప్యాకేజే కదా, ప్యాకేజ్ అని తీసుకున్నాను. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్యాకేజ్, com dot organization name dot project name dot service. ఇక్కడ సర్వీస్ అనేది రాయం, ఇక్కడ సర్వీస్ అనేది రాయొద్దు, ఇక్కడ DAO అని రాసుకోండి, డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అంటాం. సర్వీస్ అంటే బిజినెస్ లాజిక్ కోసం రాస్తాము. డేటాబేస్ తో కనెక్ట్ అయ్యేటటువంటి లాజిక్స్ అంతా DAO అనేటటువంటి మాడ్యూల్లో పెట్టుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. DAO రిపోజిటరీ అంటాము. ఈ రెండిట్లో ఏదైనా ప్యాకేజ్ రాసుకోవచ్చు మనం. DAO డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ మనం MVCలో నీట్గా నేర్చుకుంటాం. అది ప్రస్తుతానికి బ్లైండ్గా వెళ్ళిపోండి. సర్వీస్ ఇంతకుముందు సర్వీస్ వర్క్ బ్లైండ్గా చేసుకుంటూ వచ్చారు. అసలు ఏంటి సర్వీస్ అంటే ఏంటి ఇదంతా ఏం తెలియకుండానే సర్వీస్ రాశారు కదా. ఇప్పుడు అదే విధంగా డేటాబేస్ లాజిక్ అంతా కానీ DAO అనేటటువంటి ఫైల్లో అంటే మాడ్యూల్లో ఉండాలన్నమాట. కాబట్టి JE.DAO అనేటటువంటి ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి క్రియేట్ చేశాను. తర్వాత ఒక టెస్ట్ కావాలి కాబట్టి దీనికి ఒక టెస్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. ప్యాకేజ్ com.pst.jdbc example.test. ఇది యాజ్ యూజువల్ టెస్ట్ ప్యాకేజ్. 2 ప్యాకేజీలు తీసుకున్నాను. ఇంకా DAOలో కోడింగ్ రాసేస్తాం చూడండి. సో క్లాస్ తీసుకుంటున్నాను నేను, JDBC ఎగ్జాంపుల్ అని తీసుకున్నామా, JDBC ఎగ్జాంపుల్ అని తీసుకున్నాం ఫస్ట్ క్లాస్ కాబట్టి. లేదంటే టేబుల్ క్రియేషన్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాము. స్టూడెంట్ ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ DAO అని తీసుకుంటున్నాను. అంటే ఎంప్లాయీకి సంబంధించిన డేటాబేస్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్ని క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఎంప్లాయీ DAO అనేటువంటి క్లాస్ అనేది తీసుకున్నాను. అర్థమైందా? అంటే ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తాను, ఎంప్లాయీలో డేటా ఇన్సర్ట్ చేస్తాను, ఎంప్లాయీలో ఉన్నటువంటి డేటాని రివర్ట్ మళ్ళీ సెలెక్ట్ కొరి ద్వారా బ్యాక్ తీసుకొస్తాను. అందుకని ఎంప్లాయీ DAO అని తీసుకుంటున్నాను అన్నమాట పేరు, ఎంప్లాయీ టేబుల్ తోటి. తర్వాత ఫినిష్ చేశాను కాబట్టి నాకు ఒక క్లాస్ అనేది క్రియేట్ అయింది, ఎంప్లాయీ క్లాస్ అనేది క్రియేట్ అయింది. దీంట్లో ఒక మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నా, ఒక మెథడ్, మన మెథడ్ ఓన్ మెథడ్ ఒకటి ఏం చేస్తున్నాను, క్రియేట్ ఎంప్లాయీ టేబుల్ అనేసి. సో మన డేటాబేస్లో ఎంప్లాయీ టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలండి. అందుకోసమే నేను ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నా. ఇదేం రిటర్న్ చేస్తుందంటే పబ్లిక్ వాయిడ్, ఏం రిటర్న్ చేయదు, నార్మల్ మెథడ్ అనమాట. దీంట్లో లాజిక్ అనేది రాద్దాం, ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చిందో జావా ఆ స్పెసిఫికేషన్స్ ఉపయోగించి రాద్దాం ఇక్కడ, ఓకేనా. సో దాంతోపాటు టెస్ట్ క్లాస్గా నేను రాసుకుంటున్నా ఇప్పుడే. సో క్లాస్ ఎంప్లాయీ DAO టెస్ట్ క్లాస్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కావాలి కాబట్టి అది తీసుకుంటున్నాను. సో ఎంప్లాయీ DAOలో ఉన్నటువంటి ఆ మెథడ్ని కాల్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం కావాలి నాకు ఈ క్లాస్లో, ఎంప్లాయీ DAO ఒక ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి ఎంప్లాయీ DAOకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీ DAO ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ DAO ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. DAO.create ఎంప్లాయీ టేబుల్ అనేది మెథడ్ని కాల్ చేస్తే ఇది అయిపోయింది. ఇంకా దీని గురించి పట్టించుకోకండి. ఇంకా తర్వాత ఇక్కడ మనం లాజిక్ రాయాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పండి ఇప్పుడు. ఫస్ట్ స్టెప్ డ్రైవర్ లోడింగ్, అంతేనా. డ్రైవర్ లోడింగ్కి సింటాక్స్ ఏంటి, క్లాస్ క్లాస్ అనేది క్యాపిటల్ అనమాట, క్లాస్ డాట్ ఫర్ నేమ్ అనేది ఉంటుంది, క్లాస్ డాట్ ఫర్ నేమ్. సో ఇక్కడ మనం దాని యొక్క డ్రైవర్ అనేది మనకు కావాలి. ఇప్పుడు డ్రైవర్ కావాలంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా డ్రైవరు. సో గో అండ్ డౌన్లోడ్ ద డ్రైవర్ ఫస్ట్. సింపుల్ గూగుల్లోకి వెళ్ళండి, డౌన్లోడ్ OJDBC 14.jar. సో మీకు ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇలా వస్తుంది, ఏదో ఒక సైట్ వస్తుంది, ఇలా జావా 2s అనే సైట్ నుంచి ఏదో క్లిక్ చేశారంటే మీకు జార్ ఫైల్ అనేది దొరుకుతుంది. ఇది జిఫ్ ఫైల్ రూపంలో వస్తుంది అనమాట. ఇది జార్ ఫైల్. దీని లోపల చూడండి డాట్ ప్లస్ ఫైల్స్. జార్లో ఏముంటాయని చెప్పాను, జార్లో అన్ని డాట్ ప్లస్ ఫైల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అవి డాట్ ప్లస్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో ఈ జార్లో. ఆ జార్ని మళ్ళీ జిప్ రూపంలో ఇస్తున్నారు మనకు సంథింగ్, ఓకేనా.
సో నేను సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఇది కాపీ లింక్ అడ్రస్. సో ఐఎమ్ ట్రైంగ్ టు క్లిక్ దిస్. అలా క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, చూడండి డౌన్లోడ్ అనేది అయిపోయింది. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్లీ ఇదన్నా క్లిక్ చేసుకోవచ్చు మీరు. ఇది జార్ లింక్, మీరు ఇది గ్రూప్లో పెట్టేయండి ఎవరైనా టైం ఉన్నప్పుడు. ఓకేనా, ఇప్పుడు నాకు డౌన్లోడ్స్ ఫోల్డర్లో జార్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ కీప్ అని అడుగుతుంది, అంటే ఇది థర్డ్ పార్టీ సైట్ నుంచి కదా, ఉంచాలా లేదా అని అడిగింది. సో అందుకని కీప్ అని పెట్టేస్తాయి కాబట్టి ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు అయింది. ఓపెన్ చేస్తున్నా. ఇది కదా, దాన్ని కట్ చేసుకొని సో కట్ చేస్తున్నాను నేను డౌన్లోడ్ అయిన దాన్ని. నాకు కావాల్సిన ఫోల్డర్లో నేను వేసుకుంటున్నాను, అంటే మనం దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటుంటాం కాబట్టి. సో ఇంటర్న్షిప్ ప్యాక్ 6 JDBCలో వేద్దామా. డ్రైవర్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో దీంట్లో వేసుకుంటా, దీన్ని పేస్ట్ చేశాను. జిప్ ఫైల్ కాబట్టి ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా జిప్ని. రైట్ క్లిక్ ఆన్ ది జిప్ ఫైల్, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఇచ్చేస్తే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఫస్ట్ జిప్ ఫైల్ నుంచి ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఇంకా మీరు ఇది కావాలంటే డిలీట్ చేసుకునేప్పుడైతే డిలీట్ చేసింది అవసరం లేదు, జిప్ ఫైల్ అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నాను. ఓన్లీ ఫోల్డర్ అనేది దాని నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఇది ఓపెన్ చేసుకోండి. దీంట్లో డాట్ జార్ ఇది. ఓకేనా, డాట్ జార్ ఫైల్ ఓన్లీ ఒకే ఫైల్ ఉంటుంది అనమాట. ఈ జార్ ఫైల్ కానీ మీరు కానీ ఓపెన్ చేశారంటే, కానీ డబుల్ క్లిక్ చేశారంటే మీ దగ్గర ఈ యాప్ ఉంటే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి ఒరాకిల్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఒరాకిల్లోకి వెళ్తే ఒరాకిల్ డాట్ ఇవన్నీ ఫోల్డర్స్ మళ్ళీ JDBC ప్యాకేజెస్ అనమాట. కోరు, JDBC, JPub, నెట్, సెక్యూరిటీ, SQL. సో JDBCలోకి వెళ్తాం. ఒరాకిల్లో నుంచి JDBCలోకి వెళ్ళి తర్వాత డ్రైవర్ అనేటువంటి ప్యాకేజ్లోకి వెళ్తున్నాం. మళ్ళీ ఫోల్డర్లోకి డ్రైవర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఒరాకిల్ డ్రైవర్ అనేటువంటి క్లాస్ ఉండాలి. ఇక్కడ చెక్ చేయండి, ఒరాకిల్ డ్రైవర్ చూడండి ఇక్కడ ఉంది. చూడండి ఒరాకిల్ డ్రైవర్ డాట్ క్లాస్. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మనం మన క్లాస్లో. దీనికి ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు రాసిన కోడ్ అంతా మనకు వచ్చేస్తుంది. సైజ్ చూడండి ఎంత ఉంది ఇక్కడ, ఇంచుమించు 14 MB. అంటే లాట్ ఆఫ్ ఫైల్స్ అనేవి దీంట్లో రాసి ఉంటారు. అంటే మనం ఈ ఫైల్స్ అంతా రాయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఫైల్ కానీ మనం కానీ లోడ్ చేసుకున్నామంటే ఈ ఫైల్ని, జావా ఫైల్ని, మనకు ఆటోమేటిక్గా ఒరాకిల్తో కనెక్టివిటీకి సంబంధించిన సపోర్టెడ్ కోడ్ అంతా మన దాంట్లో మనకు తెలియకుండానే ఎనేబుల్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఒరాకిల్లో నుంచి JDBC అనే ఫోల్డర్లో డ్రైవర్ అనే ఫోల్డర్లో ఉంది కదా, చూడండి ఇక్కడ ఒరాకిల్ అనే ఫోల్డర్లో, JDBC అనే ఫోల్డర్లో, డ్రైవర్ అనే ఫోల్డర్లో ఇది ఉంది. కాబట్టి దీని అడ్రస్ అంటే ఏం చెప్తాం, ఒరాకిల్ డాట్ JDBC డాట్ డ్రైవర్ డాట్ ఒరాకిల్ డ్రైవర్. అంతే కదా గైస్, ఫాలో అవుతున్నారా? ఓకేనా. సో ఈ క్లాస్ యొక్క అడ్రస్ అంటే ఏం చెప్పాలంటే ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటాం విత్ ప్యాకేజెస్ తో సహా. సో ఒరాకిల్ అనే ఫోల్డర్లో, JDBC అనే ఫోల్డర్లో, డ్రైవర్ అనే ఫోల్డర్లో ఒరాకిల్ డ్రైవర్ ఉంది. కాబట్టి దాన్ని ఒరాకిల్ డాట్ JDBC డాట్ డ్రైవర్ డాట్ ఒరాకిల్ డ్రైవర్ని మనం ఫస్ట్ లోడ్ చేస్తాం. సో క్లోజ్ చేసేయండి. సో చూడండి ఇక్కడ ఒరాకిల్ డాట్ JDBC డాట్ డ్రైవర్ డాట్ ఒరాకిల్, క్యాపిటల్ కదా క్లాస్ నేమ్ కాబట్టి, ఒరాకిల్ డ్రైవర్ అని చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఒక ఎక్సెప్షన్ అనేది వస్తుంది. లైక్ ఇది కానీ మీకు రన్ టైంలో ఫైండ్ చేయకపోతే ఏం చేయమంటారు నేను అని మనకు జావా అనేది ఒక ఎక్సెప్షన్ ఇస్తుంది. ఎక్సెప్షన్ అనేది మళ్ళీ చూస్తాము. సో దీనికి ఎప్పుడైతే మనం జావా JDBC లాజిక్ రాస్తున్నామో దానికి మీరు ట్రై క్యాచ్ అనేటటువంటి ఒక బ్లాక్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏంటి ట్రై క్యాచ్ అనేది మనం మళ్ళీ చెప్తాను. ఓకేనా, ట్రై అనేది ఇలా ఉంటుంది, ఒక బ్లాక్ అనమాట. ఇది మనకి ఎక్కడైతే ఎక్సెప్షన్ వచ్చే కోడ్ ఉంటుందో అదంతా దీని లోపల రాయాలి. అంటే మన డేటాబేస్ లాజిక్ అంతా కానీ దీని లోపల రాయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్యాచ్ అని రాస్తాం. క్యాచ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దొక్క బ్లాక్ గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్షన్ అనేది ఈ బ్లాక్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్లాక్ అనేది మీకు అలవాటు అయిపోవాలి. ఓకేనా. సో మనం రాసే కోడ్ అంతా ఇప్పుడు ఎక్కడ ఉండాలంటే ట్రై అని ఉంది కదా, ఈ బ్లాక్లో దీంట్లో రాయాలి. ఓకేనా, ఇప్పుడు ఎర్రర్ రాదనమాట దాని లోపల రాస్తే. ఇక్కడ ఎక్సెప్షన్ ఏం రాస్తామంటే ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్.
సింపుల్గా. ఓకేనా, ఈ ట్రై లోపల మనం రాయాల్సిన కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇంకా ట్రై లోపల రాసుకుంటాం ఇక్కడ డేటాబేస్ లాజిక్ అంతా. అర్థమైందా? ఇది ఒక్కటే ఎక్స్ట్రా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ట్రై క్యాచ్, ట్రై లోపల రాసుకోవాల్సి వస్తుంది కోడ్. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, డ్రైవర్ని లోడ్ చేసేసాం. సెకండ్ స్టెప్ ఏంటి, కనెక్షన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి, డ్రైవర్ మేనేజర్ అనేటువంటి ఒకటి మనకు ఇంటర్ఫేస్ ఉంటుంది. డ్రైవర్ మేనేజర్ ఇది ఎక్కడ ఉంటుందంటే SQL ప్యాకేజ్లో ఉంటుంది, ఇంపోర్ట్ అయింది చూడండి. java.sql ప్యాకేజ్లో డ్రైవర్ మేనేజర్ అని ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఒక స్టాటిక్ మెథడ్ ఉంటుంది, గెట్ కనెక్షన్ అనేటటువంటి ఒక మెథడ్ని కాల్ చేయడం ద్వారా ఇదేమి ఇస్తుందంటే కనెక్షన్ అనేటువంటి ఆబ్జెక్ట్ ఇస్తుంది అనమాట. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం ఆ యొక్క అడ్రస్ అనేది, ఒరాకిల్ అడ్రస్ అనేది పంపిస్తాం డీటెయిల్స్. సో ఇది మనకి ఏమి ఇస్తుందంటే కనెక్షన్ అనేటువంటి ఆబ్జెక్ట్ ఇస్తుంది. కనెక్షన్ అనేది ఇంటర్ఫేస్, దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నా చూడండి. కనెక్షన్ అనేది java.sql ప్యాకేజ్లో ఉంటుంది. ఐ అంటే ఇంటర్ఫేస్. ఇక్కడ ఆ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, అదంతా మనం లెవెల్ 2లో చూస్తాం. ఓకేనా, ప్రస్తుతానికి నార్మల్ క్లాస్ లాగే అనుకోండి. సో కనెక్షన్ CON అనేది పెట్టుకొని దాంట్లో ఇచ్చేసాను. ఇక్కడ స్టోర్ అయ్యింది ఇప్పుడు కనెక్షన్ అంతా. సో ఇక్కడ మనం యూనిక్ అడ్రస్ ఇవ్వాలి కదా. సో ఒరాకిల్ కనెక్ట్ అవ్వాలంటే ఒక కామన్ అడ్రస్ ఉంటుంది, దానికి వచ్చేసి JDBC://oracle://tin:/localhost:152 ఇది బట్టి కొట్టేయాలి మీరు ఈ స్ట్రింగ్ అనేది ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఇదనమాట స్ట్రింగ్, యూనిక్ స్ట్రింగ్. మనకి ఎక్కడ ఇన్స్టాల్ అయ్యింది ఒరాకిల్ అనేది ఈ స్ట్రింగ్ అనేది చెప్తుంది మనకి జావాకి. కాబట్టి అక్కడికి వెళ్ళి దాంతో కనెక్టివిటీ అనేది స్టార్ట్ చేసుకుంటుంది, కనెక్షన్ అనేది ఏర్పరుచుకుంటుంది. ఓకేనా, సో ఇది యూనిక్ స్ట్రింగ్ అనమాట. సో దాంతోపాటు మనకు డేటాబేస్లో కనెక్ట్ అవ్వాలంటే డేటాబేస్ ఏం చేస్తుంది, సెక్యూరిటీ కదా మనం చెప్పుకున్నాం. సో అదేం చేస్తుంది, నా దగ్గరకు రామాకు, మా సెక్యూరిటీ నా డేటా అనేది అలో చేయడు మీకు అని చెప్తుంది అనమాట. లేదంటే మీ క్రెడెన్షియల్స్ ఏదైనా ఉంటే చెప్పండి, అప్పుడు మాత్రం అలో చేస్తానని చెప్తుంది. అర్థమవుతుందా? అందుకోసం కానీ నేను ఇక్కడ నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ పంపించాలి. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి మనం రాసుకున్నది, ఫర్ ఎగ్జాంపుల్ batch5 అనుకోండి. batch5 యూజర్ అనేది batch5 కొత్త యూజర్ కదా క్రియేట్ చేసుకున్నాం. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి అగైన్ batch5. ఆ డీటెయిల్స్ కానీ ఇవ్వాలి. సో దట్ అక్కడికి వెళ్ళంగానే అది అడుగుతుంది అనమాట, మీ క్రెడెన్షియల్స్ పంపించండి అంటే. సో batch5 అనేది నా యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చి batch5 అంటే ఆటోమేటిక్ కనెక్టివిటీ ఇచ్చేస్తుంది, అలో చేసేస్తుంది అనమాట. అది అర్థమైందా? ఇది సెకండ్ స్టెప్, కనెక్షన్ క్రియేషన్ యొక్క సెకండ్ స్టెప్ అనమాట. ఓకే, క్లియర్? 2 స్టెప్స్. అర్థమవుతుందా గైస్? Yes, sir. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, స్టేట్మెంట్ క్రియేషన్. సో నేను ఫస్ట్ స్టేట్మెంట్ క్రియేషన్లో ఓన్లీ స్టేట్మెంట్ అనే ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తున్నా, ప్రిపేర్ స్టేట్మెంట్ అవన్నీ వాడట్లేదు, తర్వాత వాడతాం ఇది అయిపోయిన తర్వాత. సో స్టేట్మెంట్ క్రియేషన్లో మనం చూడండి, స్టేట్మెంట్ ఇదే ఒక ఇంటర్ఫేస్ అనమాట. స్టేట్మెంట్ అనేది ఇంటర్ఫేస్ చూడండి, మల్టిపుల్ ఉన్నాయి. ఇది java.beans నుంచి ఒక స్టేట్మెంట్ ఉంది, ఇది కాదు మనకు కావాల్సింది. java.sql అనే ప్యాకేజ్లో ఉంటుంది స్టేట్మెంట్ అనేది, ఇది ఇంటర్ఫేస్ అనమాట. స్టేట్మెంట్ st ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, ఎక్కడి నుంచి వస్తుందంటే కనెక్షన్ అని ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, CONN, అక్కడ నుంచి వస్తుంది. ఇది CONN.create స్టేట్మెంట్ అని క్రియేట్ చేసుకుంటాం. కనెక్షన్.create స్టేట్మెంట్ అనే మెథడ్ని కానీ కాల్ చేస్తే కనెక్షన్ ఆబ్జెక్ట్లో నుంచి మనకు స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇది థర్డ్ స్టెప్, సింపుల్ స్టెప్. ఫోర్త్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. ఫోర్త్ స్టెప్ ఏంటి, స్టేట్మెంట్ ప్రిపరేషన్ ఆర్ క్వరీ ప్రిపరేషన్. ఇక్కడ స్టేట్మెంట్ క్రియేషన్లోనే క్వరీ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ వచ్చి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అని రాసుకొని ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, స్టేట్మెంట్ క్రియేట్ అయ్యింది ఇక్కడ ST అనేది, STని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ST.execute అప్డేట్, ఎందుకంటే మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎగ్జిక్యూట్ అప్డేట్. దానికి ఏం పంపించాలి, స్ట్రింగ్ SQL అంటే ఒక స్ట్రింగ్ని పంపించాలి. మన క్వరీని పంపిస్తే అది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం క్వరీ రాసుకుంటాం, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ. ఓకేనా, టేబుల్ క్రియేషన్ క్వరీ రాస్తున్నా గైస్. ఎంప్లాయీ emp_id, ఓకేనా, emp_id. సో నంబర్ ఆఫ్ 10, కామా
నెక్స్ట్ emp నేమ్ varchar2 ఆఫ్ సంథింగ్ 20 అంతే. 2 కాలమ్స్ చాలు వస్తాయి. అయిపోయింది. కొరీ అనేది ఇక్కడ రాసేసాం. సో ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అప్డేట్ మనకి ఏమి ఇస్తుందంటే ఒక ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంటీజర్లో పెట్టుకుంటున్నాను అది సింపుల్గా. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ది ఏంటి, 5th స్టెప్. నార్మల్గా రిజల్ట్ సెట్ అనేది మనం అంటే రిజల్ట్ని గెట్ చేయడం అనేది మనకు ఓన్లీ సెలెక్ట్ కొరీ ఉపయోగిస్తాం కదా, అప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. రిమైనింగ్ టైంలో అవసరం లేదు అది. లాస్ట్ది ఏంటంటే కనెక్షన్ క్లోజింగ్. ఇంకా కనెక్షన్ క్లోజింగ్ ఏం చేస్తాం, CYN ఉంది కదా, CYN అని కదా మనకు కనెక్షన్ ఉండేది, డాట్ CYLS క్లోజ్. అంతే అయిపోయింది. 5 స్టెప్స్ సింపులే కదా. దీంట్లో ఉన్న పెద్ద కోడ్ ఉందా చూడండి, 5 లైన్స్ రాసాను నేను. ఫస్ట్ వచ్చేసి డ్రైవర్ని లోడ్ చేశాను, సెకండ్ వచ్చేసి దాని యొక్క ఒరాకిల్ అడ్రస్ని ఇచ్చి కనెక్షన్ని తీసుకొస్తున్నా, క్రియేట్ చేసుకుంటున్నా. తర్వాత వచ్చి స్టేట్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నా, స్టేట్మెంట్ ఉపయోగించి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా బై పాసింగ్ క్వరీ. తర్వాత ఏం చేశాను, కనెక్షన్ని క్లోజ్ చేసాను. అంతే, సింపుల్ స్టెప్స్ అంతే, ఏం లేదు. అదే మీరు MySQLతో కనెక్ట్ అవ్వాలంటే MySQLకి ఒక క్లాస్ ఉంటుంది, దాన్ని లోడ్ చేస్తారు. దానికి MySQLకి ఒక కనెక్టివిటీ స్ట్రింగ్ ఉంటుంది, ఆ స్ట్రింగ్ని పాస్ చేస్తారు. ఇక్కడ ఇదంతా అంతే, సింటాక్స్ అంతా ఒకటే. ఇంకా ఇదంతా ఒకటే. ఈ 2 లైన్స్లో ఇక్కడ వరకే మాడిఫై అవుతుంది. ఇదే ఒకటి, ఈ 2 మాడిఫై అవుతాయి అంతే. రిమైనింగ్ అంతా సేమ్. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి, ఒక ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే ఆ ఎర్రర్ని రిజాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా. ఫస్ట్ ఏం వస్తుంది, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని వస్తుంది. మనం ఏం చెప్పాము, ఇక్కడ క్లాస్ని లోడ్ చేయమని చెప్తున్నాం. ఎవరిని, ఒరాకిల్ డ్రైవర్ అనే క్లాస్ ఉంటుంది, దాన్ని లోడ్ చేయమని చెప్తున్నాం. బట్ ఇది ఎక్కడ ఉందో దానికి ఏం తెలుసు, ఇది ఎక్కడ ఉంది, మన జార్ ఫైల్లో ఉంది. ఆ జార్ ఫైల్ మన లోకల్ సిస్టంలో ఉంది. అది ఎతకితే అసలు ఒరాకిల్ మీరు ఇచ్చిన అడ్రస్ అనేది నాకు కనిపించట్లేదు బాబు, నాకు ఇది అసలు ఎక్కడ దొరకట్లేదు, ఇది ఎక్కడ ఉందో చెప్తే నేను దాన్ని లోడ్ చేస్తాను అని చెప్తుంది అనమాట. అర్థమవుతుందా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఒక్క స్టెప్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గైస్. మనం ఆ జార్ని ఏం చేయాలంటే క్లాస్ పాత్లో యాడ్ చేసుకోవాలి మన ప్రోగ్రామ్లో. ఎలా యాడ్ చేసుకోవాలంటే స్టెప్ చెప్తాను చూడండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ఇది కదా మన ప్రాజెక్ట్ JDBC ఎగ్జాంపుల్ అనేది మన ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ బిల్డ్ పాత్ అని ఉంటుంది. ఓకేనా, బిల్డ్ పాత్ అని ఉంటుంది. బిల్డ్ పాత్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలంటే కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అని ఉంటుంది. కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అని క్లిక్ చేస్తే మనకి ఇటువంటి ఫోల్డర్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. ఇటువంటి డైలాగ్ బాక్స్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ లైబ్రరీస్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. లైబ్రరీస్లోకి వెళ్ళిన తర్వాత క్లాస్ పాత్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మన జార్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ లొకేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనం ఇప్పుడు JDBCలో డ్రైవర్లో కదా, ఇక్కడ నేను జార్ ఫైల్ వేసుకొని దీన్ని ఇవ్వాలి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఏం చేయాలి, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తాం. వెళ్ళి ఏం చేయాలి, రైట్ క్లిక్ ఆన్ ది ప్రాజెక్ట్, ఫస్ట్ స్టెప్. తర్వాత దేంట్లోకి వెళ్ళాలి చెప్పండి, బిల్డ్ పాత్. వెరీ నైస్, బిల్డ్ పాత్. నెక్స్ట్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్. వెరీ నైస్. నెక్స్ట్ లైబ్రరీస్ టాబ్ అని థర్డ్ టాబ్ లైబ్రరీస్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ పాత్ క్లిక్ చేసుకుంటే ఇవి ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ సెకండ్ వన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని సో మనకి ఎక్కడైతే జార్ వేసుకోమన్నామో ఆ ఫోల్డర్లోకి వెళ్తాం. సో నేను JDBC అనే ఫోల్డర్ లాగా వేసింది, డ్రైవర్ అనే దాంట్లో ఇది వేస్తున్నాను. సో ఇది మనం లోపలికి వచ్చేసి ఇది జార్ ఫైల్ ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని క్లిక్ చేస్తే ఆ జార్ వచ్చి ఇక్కడ పడిపోతుంది చూడండి. పడిపోయిందా, ఆ క్లాస్ పాత్ కింద OJDBC 14 తర్వాత అప్లైన్ ఇచ్చేయండి, అప్లైన్ క్లోజ్ అని ఇచ్చేసేయండి. అంతే, ఎనఫ్ అయిపోయింది. ఇప్పుడు అది క్లాస్ పాత్లో ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ లొకేషన్ అన్నప్పుడు అదేం చేస్తుందంటే మన జార్ ఫైల్లోకి వెళ్ళి అక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం చూడండి. దానికంటే ముందు ఒరాకిల్ ఓపెన్ చేస్తున్నాను నేను. రన్ SQL విండోస్ వర్షన్, ఇది కదా ఒరాకిల్. సో బ్యాచ్ 5 కదా మనం ఇక్కడ ఇచ్చింది, బ్యాచ్ 5 కనెక్ట్ అవ్వండి. ఓకే, బ్యాచ్ 5 ఇచ్చాను, బ్యాచ్ 6 కదా, బ్యాచ్ 6/బ్యాచ్ 6 ఇది కదా మనం క్రియేట్ చేసింది. దీంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ఎన్ని టేబుల్, ఓన్లీ స్టూడెంట్ టేబుల్ ఒకటే ఉంది, ఎంప్లాయీ టేబుల్ అనేది లేదు. ఆ ఎంప్లాయీ టేబుల్ని ఎక్కడ నుంచి క్రియేట్ చేస్తున్నాను, ఇప్పుడు జావా నుంచి క్రియేట్ చేస్తున్నాను కాబట్టి చూడండి ఇప్పుడు క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో బ్యాచ్ 6 మనది యూజర్ నేమ్, బ్యాచ్ 6.
సేవ్ ఇట్. సో ఐఎమ్ ట్రైంగ్ టు, సో మీకు కావాలంటే ఒక సిస్ అవుట్ రాసుకోండి ఇక్కడ, స్టెప్స్ ఎక్కడెక్కడ అవుతుంది అనేసి తెలియడానికి. సిస్ అవుట్ డ్రైవర్ లోడింగ్ సక్సెస్ఫుల్లీ, డ్రైవర్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత ఇక్కడ సెకండ్ స్టెప్లో సిస్ అవుట్ ఒకటి రాసుకున్నాం. అయిపోయింది కదా 5 minutes అంతే, 2 minutes. కనెక్షన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, అర్థమయ్యే దానికోసం అంతే. స్టేట్మెంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సిస్ అవుట్ టేబుల్ క్రియేటెడ్ ఇన్ డేటాబేస్. డేటాబేస్ అని చెప్పి ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను నేను. ఐ వాల్యూ జస్ట్ ఐ రిటర్న్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ప్రింట్ చేస్తున్నాను సింపుల్గా. ఇక్కడ అయిపోయిన తర్వాత సిస్ అవుట్ కనెక్షన్ క్లోజ్డ్ సక్సెస్ఫుల్లీ సంథింగ్. ఇలా సిస్ అవుట్ రాసుకున్నాను అన్ని స్టెప్స్కి, 5 స్టెప్స్కి. సో సేవ్ చేశాను. ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ క్లాస్. సో రన్ చేస్తున్నాను. రన్ యాజ్ జావా అప్లికేషన్. Driver loaded successfully, connection created successfully, statement created successfully, table created in database and connection closed successfully. అయితే వచ్చింది, చూద్దాం క్రియేట్ అయిందో లేదో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. క్రియేట్ అయిందా ఎంప్లాయీ? రైట్. డిస్క్రిప్షన్ చూస్తున్నా ఎంప్లాయీ, మనం 2 కాలమ్సే కదా అక్కడ ఇచ్చింది. సో ఎంప్లాయీ ఐడి, ఈఎంపీ నేమ్, ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్. గాట్ ఇట్? ఓకేనా గైస్? ఎస్ సార్. సో ఈ 5 స్టెప్స్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ చాలా మంది చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోమన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ తప్పు చేయొద్దు మళ్ళీ మీరు. ఇది సంథింగ్ లైక్ అలవాటు అయిపోతుంది ప్రతి ఒక్కరికి అనమాట. ఇలా ఇది చేయొద్దు అంటే అదే చేస్తారు. సో చూడండి, అంటే మళ్ళీ అడుగుతారు ఇది ఇలా ఎర్రర్ వస్తుంది అంటే ఆల్రెడీ చెప్పుకుంటా మళ్ళీ అడుగుతారు అనమాట. అలా కాబట్టి మళ్ళీ చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రియేట్ టేబుల్ చేస్తున్నాం, ఎంప్లాయీ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేస్తే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందా, రన్ అవ్వదా చెప్పండి? ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే రన్ కాదు, ఎందుకంటే ఎంప్లాయీ టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ టేబుల్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒరాకిల్ అనేది త్రో చేస్తుంది కదా, ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ ఉంది, మళ్ళీ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? అర్థమవుతుందా? సో మీరు ఇటువంటి క్రియేట్ స్టేట్మెంట్, ఇది టేబుల్ క్రియేషన్ క్వరీ యూజ్ చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే రన్ చేయగలుగుతారు ప్రోగ్రామ్ ని. సెకండ్ టైం రన్ చేయాలంటే టేబుల్ మార్చుకోండి, కావాలంటే ఎంప్లాయీ 1 అని పెట్టుకోండి ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్. సేమ్ టేబుల్ మాత్రం పెట్టొద్దు, ఎంప్లాయీ 1 అని పెట్టండి. ఎందుకంటే ఒకసారి ఒక టేబుల్ నేమ్ అనేది యూనిక్ కదా, కరెక్ట్ గా ఉండాలి. మల్టీ సేమ్ నేమ్ తో క్రియేట్ చేస్తే ఒరాకిల్ అనేది ఎర్రర్ అనేది పంపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఎంప్లాయీ 1 అని పెట్టాను, ఇప్పుడు రన్ చేసుకోండి, ఇప్పుడు వర్క్ అవుతుంది. క్రియేటెడ్ చూడండి, సెలెక్ట్ స్టార్ట్ ఉంటాం, ఎంప్లాయీ 1 అనేది క్రియేట్ అయింది. అదే నేను సేమ్ మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను, ఏం మోడిఫై చేయకుండా ఇంకోసారి ట్రై చేస్తున్నాను నేను, టేబుల్ నేమ్ రీనేమ్ చేయకుండా. వెరీ సింపుల్. సో చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తున్నా, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇలా ఇచ్చినప్పుడు ఎర్రర్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే టేబుల్ 1 అనేది ఆల్రెడీ ఉంటుంది. java.sql exception నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. అర్థమైందా ఎర్రర్ ఎందుకు వచ్చిందా నాకు ఇప్పుడు? ఓకేనా? నేమ్ అనేది సేమ్ నేమ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది, మళ్ళీ సేమ్ నేమ్ తోటి మనం క్రియేట్ చేయాలని చూస్తున్నాం టేబుల్ ని, అందుకని ఎర్రర్ వచ్చింది. అదే ఇన్సర్ట్ కోరీ కానీ సెలెక్ట్ కోరీ కానీ ఇవైతే ప్రాబ్లం ఉండదు. క్రియేట్ టేబుల్ క్రియేషన్ ఒక్కటే ప్రాబ్లం వస్తుంది ఇలాంటిది ఇలాగా. సో మనం ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేయాలంటే నేమ్ అనేది టేబుల్ అనేది ఉండకూడదు డేటాబేస్, లేదంటే డేటాబేస్ లో టేబుల్ ని డ్రాప్ చేసేసి వచ్చి ఇక్కడ వచ్చి క్రియేట్ చేసుకోవచ్చు, సేమ్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే కదా? ఎర్రర్ వస్తే రిజాల్వ్ చేస్తారు కదా, అర్థమవుతుంది కదా ఇటువంటి ఎర్రర్ వస్తే భయపడకుండా. ఓకేనా? అందరూ ఏదైనా ఎర్రర్ వస్తే పెట్టండి, గ్రూప్ లో పెట్టండి గైస్. ఎర్రర్ వస్తే మాత్రం సైలెంట్ గా ఉండొద్దు. సో మన వాళ్ళైనా మీరు రెస్పాండ్ అవుతారు అనమాట, చెప్తారు ఎవరికన్నా. ఓకేనా?
యా దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. సో దిస్ ఇస్ ద బేసిక్ స్టెప్స్. ఒకసారి ట్రై చేయండి, కూర్చొని సేమ్ సమ్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం రేపు వచ్చేసి డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలి టేబుల్లోకి, ఎలా రిట్రైవ్ చేయాలి, ఈ రిమైనింగ్ ఆపరేషన్స్ అన్ని చూద్దాం. ఓకేనా?